हरिः ॐ शन्नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ओम शांति शांति शांति। राम మనస్సు నుండి పనిచేయు కామాత్మనకు ద్వంద్వములు సాక్షాత్కరించును. ద్వంద్వములు అనగా సుఖదుఖములు, లాభాలాభములు, జయాపజయములు మున్నగు జంటలు. మనస్సుతో పనిచేయుచున్నంత కాలము ఇవి తప్పవు. వీని నుండి బుద్ధిలోనికి చేరుకుంటే నిత్య సత్వస్థితి. ఫలితము నుండి మనస్సు లోకహితమునకు చేరుకొననే కానీ ఇది సాధ్యము కాదు. ఇట్లు చేరుకున్నప్పుడు గల సమాధి స్థితిని సత్వము అందరు. ఇది రజస్తమస్సులు కరిగిన వెనుక నిలబడి సత్వము కనుక కృష్ణుడు దీనిని నిత్యసత్వము అనెను. ద్వంద్వమున రజస్తమస్సులు పనిచేయను. ద్వంద్వములు కరిగినప్పుడు శుద్ధ సత్వము పనిచేయను. అప్పుడున్న జీవి మనస్సు కలవాడు, ఇంద్రియముల కలవాడు కాక తాను కలవాడు అగును. అతడే ఆత్మవంతుడు. రామాయణ రాముని సత్వస్థితిని వర్ణించుచు వాల్మీకి ఆత్మవాన్ కో జితక్రోధ అని కీర్తించను. సమాధి అను పదమునకు తన యందు తాను అధిష్ఠించి ఉండుట అని అర్థము. అనగా మనస్సు మున్నగునవి అధిష్ఠింపరాదు. ఇది ఈ శ్లోకం ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. దీన్ని మాస్టర్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారనమాట. అంటే ఈ శంకరామంలో ఉండే ప్రతి పారాగ్రాఫ్ అలాగే ఉంటుంది. దీంట్లో ఈ శ్లోకంలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, ద్వంద్వాలంటే లాభాలాభాలు, కష్టసుఖాలు, చీకటి వెలుగులు, సుఖం దుఃఖం, ఇవన్నీ ద్వంద్వాలే. మనం ఎప్పుడు కూడా ఎక్కడో ఒక దాంట్లో ఉండగలుగుతాం మనం. అయితే మనం దుఃఖంలో ఉంటాం, లేకపోతే సుఖంలో ఉంటాం. అయితే వెలుగులో ఉంటాం, లేకపోతే చీకటిలో ఉంటాం. అయితే లాభంలో ఉంటాం, లేకపోతే నష్టంలో ఉంటాం. రెండిట్లోని ఎవరు ఎప్పుడు ఉండలేరు కదా. ఎలా ఉన్నారు అంటే కొంత నష్టంగా కొంత లాభంగా అని చెప్తామా. ఇప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ థియరీ ఉంటుంది. నేను చాలా కాలం బిజినెస్లోకి కొత్తగా మాస్టర్ గారు దింపిన రోజుల్లో చాలా ఆవేశంగా అప్పుడు టీచింగ్స్ చిన్నవాడు బాగా అంటుతాయి కదా. ఇప్పుడు ఈ వయసులో అంటావు కానీ చాలా చిన్న ఏజ్లో అయితే యాక్చువల్గా వేదం ఏం చెప్తుందో గురువు ఏం చెప్తున్నాడో అవి అలా అంటుకుపోతాయి. అవి చిన్నప్పుడు అంటుకున్నవి పెద్ద అయిన తర్వాత వదిలిపెట్టవు, చాలా కష్టం అది. అప్పట్లో థియరీ ఏంటి, వ్యాపారం అందరూ లాభం కోసం చేస్తారు అని ఇదే ఉంటుంది కదా మొత్తం మీద. మనం మాత్రం వ్యాపారాన్ని వ్యాపారంగా చేయాలా, నో ప్రాఫిట్ నో లాస్గా చేయాలి అని ఏదో అలాంటివి కొన్ని. ఇది మాస్టర్ గారు అంతకన్నా బిజినెస్ తెలియదు. గురువుగారికే తెలియకపోతే శిష్యులకి ఏం తెలుస్తుంది, మనకు అంతకన్నా తెలియదు. బిజినెస్లో నో ప్రాఫిట్ నో లాస్ అనే థియరీ అసలు ఉండదు. బిజినెస్సే ప్రాఫిట్ కోసం చేయాలి. ఆ ప్రాఫిట్ ధర్మంగా వస్తుందా అధర్మంగా వస్తుందా అన్న చోట తేడా ఉంటుంది. దీన్నే చాలా మాటలు అది మాస్టర్ చెప్పింది థియరీ. మీన్స్ అండ్ ఎండ్ అని చాలా మాటలు చెప్పాను మీకు. మీన్స్ అంటే ఆ లాభం ఏ రకంగా మనకు వస్తుంది అనేటటువంటిది, ఏదో ఒకటి చేసి లాభం గడించనేది ఒక థియరీ. లాభం గడించేటప్పుడు మీన్స్ అంటే ఏంటి, ధర్మ మార్గంలో మంచి మార్గంలో ఇతరులు మోసం చేయకుండా, ఎవరికి హాని కలగకుండా ఇతరుల తాలూకు అవకాశాలని మనం
కొల్లగొట్టకుండా వాళ్ళు దెబ్బతీయకుండా మన లాభాలను మనం రీజనబుల్గా గడించుకుంటే ప్రపంచం ఎప్పుడు దాన్ని తప్పు పట్టదు. ఎండ్ అంటే అర్థం ఏంటి? వ్యాపారం చేయడం లాభం గురించే కాబట్టి ఏం చేసినా సరే లాభం నేను గడించాల్సిందే అని ఉంటుంది కదా, అది ఎండ్ అంటే. సో మాస్టర్ గారు ఆ థియరీ చెప్పి వదిలిపెట్టారు. అది ఆ వయసులో అర్థం అవుతుంది. కొంతకాలం పోయి ఏం అర్థం అవుతుంది? నో ప్రాఫిట్ నో లాస్ అని కొంతకాలం నడుస్తుంది. ఎప్పుడో ఏదన్నా కారణాల వల్ల అది వ్యాపారంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎకానమీలో కావచ్చు, మనం చేస్తున్నటువంటి బిజినెస్ తాలూకు ఆ ఫీల్డ్లో కావచ్చు, తేడా వచ్చిందనుకోండి, తేడా వచ్చి సడన్గా మన లాస్ వచ్చిందనుకోండి, ఈ లాస్ని గవర్నమెంట్ పూడుస్తుందా, ఫ్రెండ్స్ పూడుస్తారా, బంధువులు పూడుస్తారా, ఎవరు పూడుస్తారు? ఆల్రెడీ మన ప్రాఫిట్లో ఉండి కొంత డబ్బులు మనం వెనకేసుకుని ఉండి అది కొంచెం అకౌంట్లో ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో లాభం నష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ మనం నిలదొక్కోవడానికి కోసం ఈ రిజర్వ్ మనీ మనకి ఉపయోగపడుతుంది అనేటటువంటి థియరీ ఉంటుంది. అది అర్థమయ్యేటప్పటికి మనం తెల్లారిపోతుంది. నా బట్టి తెల్లారిపోతుంది. 60s దాటిపోతాయి. పిల్లలు మనం చాలా యంగ్గా ఉండగా పుడతారు కదా వాళ్ళు, అంటే మనం బాగా చాలా చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ ఆ జీన్స్తో పుడతారు కదా, వాళ్ళకి అసలు ఎక్కదు. వాళ్ళకి చెప్పినా ఎక్కడి నుంచేదా మనం పెళ్లి కాకముందు నుంచి ఈ జీన్స్ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయాయి కదా, ఎక్కదు. సో ఇలాంటివి అంచేత లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది తప్ప లాభ నష్టాలకి మధ్యలో ఉంటాడు. సుఖ దుఃఖాలకి సగం సుఖం సగం దుఃఖం ఇట్టడం ఉండవు. అందువల్ల ఎప్పుడు కూడా యోగ కర్మస్థ కౌశల్యం అని కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు మధ్యలో ఆయన అని ఇది వదిలిపెట్టాడు. అంటే ఏంటి? నువ్వు ఏ పని చేస్తున్నా కూడా కౌశలంతో, మంచి తెలివితేటలతో, మంచి కౌశలంతో, మంచి ఈస్తో చేయరా అని కూడా చెప్తాడు. అది మనకు ఎక్కదు. అందువల్ల ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ద్వంద్వాల్లోనే మనం ఉంటామండి. వాటిని యాక్సెప్ట్ చేయగలగాలి. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. సెకండ్ ఏంటి తెలుసా? అలాగని చెప్పి కొంతమంది ఎప్పుడూ బాధల్లో ఉంటూ, ఎప్పుడూ బాధల్లోంచి పైకి రాకుండా ఎప్పుడు కూడా బాధల్లో ఉంటూ వాళ్ళ లాజిక్ ఎలా ఒక నెగిటివ్ లాజిక్ డెవలప్ చేస్తారు. బాధలు మనకు కాకపోతే ఎవరికి వస్తాయండి? మనం న్యాయబద్ధంగా బాగుతున్నాం, మనం ధర్మబద్ధంగా బాగుతున్నాం, ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉన్నాం కాబట్టి మనకే వస్తాయండి. అడుగులుగా వాడు అన్నీ ఆడుకుంటున్నాడు, ప్యాకెట్ ఆడుకుంటున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు, వాడు అన్ని రకాలైనవి తింటాడండి, అన్ని రకాలైన లంచాలు పుచ్చుకుంటాడండి, అయినా హాయిగా ఉన్నాడండి వాడు. ప్రపంచం అంతేనండి, కష్టాలు మనకు కాకపోతే ఎవరికి అని ఒక నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే కష్టాలు వస్తే తట్టుకుని నిలబడరా అని చెప్పారు, కానీ ఎప్పుడు నువ్వు కష్టాల్లో ఉండరా అని ఎవరిని చెప్పారా? ఎక్కడ చెప్పారా? కష్టాలు అనేవి వస్తాయి, దుఃఖం అనేది వస్తుంది, అపజయం అనేది వస్తుంది, ఇబ్బంది అనేవి వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ఏదో జరుగుతుంటుంది, కామన్గా జరుగుతుంటుంది. కాబట్టి అవి వచ్చినప్పుడు నువ్వు ఊరిక కంగారు పడిపోయి బెంగ పెట్టుకుని టెన్షన్స్ క్రియేట్ చేసేసుకుని మళ్ళీ కొత్తగా తప్పులు చేయొద్దు. ఇవి అందరికీ వచ్చి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ వస్తూనే ఉంటాయి. నువ్వు తట్టుకొని నిలబడి అందులో ఎలా బయటకు రావాలో ఆలోచించుకోరా అని మనకి ఆధ్యాత్మిక మార్గం చెప్తుంది తప్ప ఎప్పుడు నువ్వు కష్టాల్లో ఉండు, ఎప్పుడు నువ్వు బాధల్లో ఉండు, ఎప్పుడు నువ్వు రోగాలతో ఉండు అని చెప్తుందా? అట్లాంటి నెగిటివ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? మెడిటేషన్స్ చేస్తే యోగ బలం బాగా వస్తే మనం ఏమనుకుంటే అది అవ్వాలి కదా, మన అన్ని పనులు కూడా సక్రమంగా జరిగిపోవాలి కదా, ఎక్కడా మన జీవితంలో అడ్డంకులు ఉండకూడదు కదా, ఏ టైంకి ఏది జరగాలో టక జరిగిపోవాలి కదా, వ్యాపారం చేస్తే లాభాలు రావాలా, ఇంకోటి చేస్తే ఇంకొకటి రావాలా, ఆడపిల్ల కావస్తే ఆడపిల్ల పుట్టాలా, మగపిల్లడే మగపిల్లడే పుట్టాలా, ఏది ఫారెన్ వెళ్దాకుంటే ఫారెన్ వెళ్ళిపోవాలా, ఏదైనా సరే మనం అనుకుని జరిగిపోవాలి. అది ఉత్తరే నమస్కారం పెడతామండి ఏమన్నా భగవంతుడికి? ఏదో మనకి ఏమైనా ఉత్తరే పెడతాం, మాకేం పని లేదా? ఇట్లాగే ఎప్పుడూ కూడా జీవితం అంతా కూడా సుఖంగానే వెళ్ళిపోవాలి, అందుకే నేను చేస్తున్న పూజలు అని చెప్పి ఒక రకమైనటువంటి ఒక వర్గం ఉంటుంది. యోగం మనకేం చెప్తుంది? సుఖపడే సమయంలో హాయిగా ఉండు, ఓవర్ యాక్షన్ చేయబోక హాయిగా ఉండు. ఊరిక ఉబ్బి తబ్బిబ్బైపోయి
నేను కాబట్టి ఎంత పుణ్యం చేసుకున్నానో ఎంత నా మీద మాస్టర్ అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంది, నా మీద రాముడు అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంది, పక్కలకు లేదు. అదట బ్లెస్సింగ్స్ వీడికే ఉన్నాయట, పక్కడికి లేవట. ఏం చేత వాడితో బాధల్లో ఉంటాడు పాపం. మనకి యోగం కానీ ఆధ్యాత్మం ఏం చెప్తుంది, ఎవరన్నా బాధల్లో ఉంటే వీలైతే వాడికి మంచి ముక్కలు చెప్పరా, లేదా సహాయం చేసి పెట్టరా, ఆ బాధల్లోంచి బయటకు వచ్చే మార్గం నీకేం తెలిస్తే వాళ్ళకి చెప్పేట్రా, కనీసం నోరు పూసుకున్నానే ఉండు, ఏం చేయకపోతే భయం అని చెప్తుంది. వీడి లాజిక్ ఏంటి, నేను చాలా గొప్పవాడు కాబట్టి వీడికి కూడా మార్కులు వేసుకుంటుంటాడు. సో ఇవన్నీ సత్వగుణం. ఇది రజోగుణంలోనే ఉంటాం, మనం తమో గుణంలోనే ఉంటాం. అందుకే ఏదన్నా మనకు జీవితంలో సన్నివేశం వచ్చినప్పుడు వెంటనే ముందు మనకు ఏం రావాలి, ఈ సన్నివేశం జరిగింది దీంట్లో సుఖమా దుఃఖమా. సుఖమా దుఃఖం అంటే ఏంటండి, వేసవకాలంలో గీజర్లో పెట్టి లేకపోతే వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకుని, చలికాలంలో తెల్లవారుజాముని లేవకపోయినా 7-8 గంటలు లేచినా చక్కగా వేడి నీళ్ళు స్నానం చేసినా సుఖంగా ఉంటుంది. ఆ వేడి నీళ్ళు కాస్త ఎక్కువ వేడెక్కాయి అనుకోండి, అది పోసుకుంటే ఎలా ఉంటుంది, మంట పడుతుంది. అదే వేడి నీళ్ళలో సుఖం ఉంది, అదే వేడి నీళ్ళలో దుఃఖం ఉంది. వేసవకాలంలో చల్ల నీళ్ళు చేస్తే హాయిగా ఉంటుంది. తల కూడా చేస్తాం చూసారు, 2 పూటలు వేస్తాం. చలికాలం 2 పూటలు చేయం, కానీ వేసవకాలం 2 పూటల 3 పూటలు కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఆ చెమట భరించలేక వీలైతే 2 పూటలు తల కూడా స్నానం చేసి ఎంచే తెల్లగా ఉంటాయి. ఈ చల్లనీళ్ళు శీతాకాలంలో ఎందుకు మనకి చల్లగా ఉండవు, చల్లనీళ్ళు ఎందుకు మనకి బాగా ఆహా అని ఉంటాయి. అప్పుడు మనకి అరే ఈ వేసవకాలంలో ఈ చల్లనీళ్ళు ఏమో నాకు హాయి అనిపించినాయి, శీతాకాలంలోనేమో నాకేమో బాధ అనిపిస్తున్నాయి, నీళ్ళు అవే కదా అని మనకు ఎవరికైనా గుర్తు వస్తుందండి, సరదాకైనా గుర్తుకు వస్తుందండి. అది గుర్తుకు రావాలి. ఇప్పుడు వేరే ఊరు వెళ్ళాం, హోటల్లో దిగాం, కరెంట్ అంతా పోయింది, అక్కడ గేజర్లు లేవు, సోలార్ ప్యానల్స్ లేవు. సార్ ఏం చేయాలో, చల్లనీళ్ళు స్నానం చేయాలి, ఊరంతా పోయింది సార్ అంటాడు. గుడికి వెళ్ళాలి, బోళ్ళు ఖర్చు పెట్టుకు వెళ్ళాం, చల్లనీళ్ళు చేస్తారా మాంతారా. ఇప్పుడు యమునోత్రి గంగోత్రి వెళ్ళామండి, లేదా బద్రీనాథ్ అంటే వేడి వెళ్తారండి పక్కన, వేరే చోటుకి వెళ్ళామండి, అక్కడ చల్లనీళ్ళే ఉన్నాయండి. గంగోత్రికి వెళ్ళాం, గంగలో ఇలా వేళ్ళు పెడితే షాక్ కొడుతుంది. అక్కడ దాకా వెళ్ళాక డబ్బులు ఖర్చు పెట్టుకు వెళ్ళాం కాబట్టి చల్లనీళ్ళు స్నానం చేయాలా మానాలా, ఐస్ వాటర్లా ఇలా వేలు పెడితే కొంగలు పోయేటట్టుగా ఉంటుంది. అక్కడ ఖర్చు పెట్టుకు వెళ్ళాం, పుణ్యం వస్తుందని. గంగ మీద ప్రాంతం వెళ్తామండి మనం, గంగలో మునిగితే అన్ని పాపాలు పోతాయని ప్రోగ్రాం తెలియగా అందుకే పోవు. పైపెచ్చు ఆ గంగలో అందరూ మునుగుతారు కదా, అవన్నీ కూడా ఇప్పుడు తెచ్చుకోవచ్చు కూడా, చెప్పలేం కదా. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు, అసలు కోరికలు లేకుండా వెళ్ళరా, నువ్వు కోరికలు లేకుండా మంచిగా వెళ్ళరా అంటే అన్నీ కూడబట్టుకెళ్ళి ఈ పాపం పోవాలి ఆ పాపం, అక్కడే పంతులు ఉంటాడు వాడు, నీ పాపం మీ అమ్మది మీ నాన్నది వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నది మీ అత్తది వాడు అత్తది వాడు పెద్ద డబ్బులు పుచ్చుకుని ఒక పెద్ద చెప్తే మనం అంటే ఫీల్ అయిపోయి అందరి పాపాలకి పోయండి, అదే పో కదా. అందువల్ల ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చాలా ఆనందంగా ఉన్నప్పుడు ఏం గుర్తుపడగలరు తెలుసా, ఇది అపశకున పక్షి అనుకోవాకండి. చాలా ఆనందంగా ఉన్నప్పుడు ప్రస్తుతానికి ఆనందంగా ఉన్నాను, ఆనందాన్ని అనుభవించు. ఎప్పుడొకప్పుడు రివర్స్ రివీల్ వస్తుంది. ఆ రివర్స్ రివీల్లో ఏమవుతుంది, ఎప్పుడొకప్పుడు ఏదో రకమైన అనుకోని సంఘటన జరుగుతుంది, ఏదో రకమైనటువంటి ఒక ఫెయిల్యూర్ వస్తుంది, మరొకటి వస్తుంది. అప్పుడేం గుర్తుపెట్టుకోవాలా, ఒకప్పుడు సుఖంగా ఉన్నాను బాగా సుఖపడ్డాం కదా, ఇప్పుడు దుఃఖం వచ్చింది కదా, దుఃఖపడాలా, అప్పుడు మళ్ళా సుఖం వస్తుంది. సెకండ్ స్టెప్ ఏంటి తెలుసా, ఈ దుఃఖం రావడానికి కారణం ఏంటి, అక్కడ ఉంటుంది. ఈ దుఃఖం అయినా ఎందుకు వస్తుంది, ఆ ప్రశ్న పుడితే చాలా దుఃఖం పోద్ది. ఎవరో ఆత్మీయులు బంధువులు స్నేహితులు ఎవరికో ఏదో అనారోగ్యంగా ఉంది, దుఃఖం వచ్చింది అనుకుందాం. ఇలా ఎంతమందికి అనారోగ్యాలు వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళి దుఃఖపడ్డాం, వాళ్ళందరూ దుఃఖలాగా తిరుగుతున్నారు కదా. తర్వాత ఎంతమంది బంధువులు స్నేహితులు వాళ్ళు ఏదో అకాల మరణమో లేకపోతే మామూలు మరణం చెంది ఎన్నిసార్లు మనం ఏడ్చాం, తర్వాత మన నీరు పోయి మనం మర్చిపోయావా, మళ్ళీ జీవితంలోకి వచ్చేసావా. అలా మన జీవితంలో ఎంతమంది
వాడు శరీరం వదిలిపెట్టినప్పుడు అన్నిసార్లు కూడా మనం దుఃఖపడి ఆ దుఃఖం దిగముకున్న తర్వాత 1 year పైకి మళ్ళీ మనం మామూలు స్థితిలోకి వచ్చామా? ఆ దుఃఖంతో ఉండిపోయావా? ఇది గుర్తుకొస్తుంది. అప్పుడు గుర్తుకొచ్చినంత మాత్రాన దుఃఖం రాదు. దుఃఖం రాకపోతే వాడు మనిషి కాదు, వాడు మోహనై ఉండాలి. దుఃఖం రాకపోవడం అనేది పెద్ద యోగంలో విషయం కాదు. ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. ఎందుకు ఆప్యాయతలు ఆపేక్షలు ఉంటాయి. మానవ సహజమైన దుఃఖం. రాముడు ఏడలే, రామాయణంలో ఎక్కువ పార్ట్ రాముడు ఏడ్చిన పార్టీ ఎక్కువ ఉంటుంది. రాముడు యుద్ధం చేసిన పార్టీ కన్నా సీతాదేవి రావణాసు ఎత్తుకెళ్ళిపోగానే అరణ్యకాండ మొత్తం అంతా కూడా మనం చదువుకుంటే రాముడు మాట్లాడితే ఫెయింట్ అయిపోతుంటాడు. వాళ్ళ తమ్ముడు పక్క నుండి అన్ని నీళ్ళు అవి చెల్లి అని లేలే అని చెప్పి అని దుఃఖపడకనే మనం తెచ్చుకుంటాం కదా సీతని, వదిలి తెచ్చుకుంటాం కదా అంటాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆ చెట్టు చూస్తాడు. ఈ చెట్టు దగ్గర సీత కూర్చుందిరా తమ్ముడు, ఇక్కడే వదిలి కూర్చుందిరా, ఇక్కడే నేను ఆమె ఆడుకుందారా, ఇక్కడే నా ఒళ్ళో తలపెట్టి పడుకుందరా పాపం, మనతో పాటు అనవసరంగా వచ్చిందిరా ఏజ్ నుంచి, అప్పటికే వద్దని చెప్పాను తమ్ముడు అని డాములు పడిపోతాడు రాముడు. పడిపోగానే మళ్ళీ ఇంకా ఓవర్ నీళ్ళు పట్టుకొచ్చి నీళ్ళు చల్లి అని లేలే కూర్చోాలా. లక్ష్మణుడు ఎక్కువ ధైర్యం చెప్తాడు రాముడికి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆత్మవాన్ కో జితక్రోధ అని చెప్తున్నారు. క్రోధాన్ని మొత్తాన్ని జయించినటువంటి ఆత్మవంతుడు అని చెప్తున్నారు. ఆయనకి దుఃఖం ఏంటండి? అవతారమూర్తికి ఆయన పుట్టిన వ్యవహారం నెరవేరాలంటే సీతను ఎత్తుకుపోవాడు. ఆయన ఎందుకైతే భూమి దిగొచ్చాడు విష్ణువు, దానికి నాంది కదా సీతను ఎత్తుకుపోవాలంటే దానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. మరి ఆయన గుర్తులేదు ఆ విషయం. మరి ఆయనే బాధపడాలంటే మనం బాధపడితే తప్పేముంది? బాధపడవచ్చు కదా. వాడు బాధపడుతూ కూడా ఆ విషయం తెలుసుకుని బాధపడతాడు. నష్టం వచ్చేసింది బాగా. ఇంత నష్టం వచ్చింది అంటే చేయకూడని ఇన్వెస్ట్మెంటో, చేయకూడని విధంగా బిజినెస్ చేయటమో, సరైన నిర్ణయాలు చేసుకోలేకపోవడమో, మరొకటో. నేను మా ఆవిడ ఎప్పుడూ నాకు ఎంత బుర్రలో ఎప్పుడూ పోదు. నాకు 800 గజాల స్థలం ఉండేది. అది అలా బుర్రలో పీకుతూ ఉంటుంది. మర్చిపోదు. ఎవరో మా ట్రస్ట్లో ఒక ఆయన పిలిచి ఒరే 6 లక్షలు తీసుకో అన్న, వద్దు బోరం అంటే తీసుకో అన్న. వాడు ఏడ్చి తీసుకున్నాడు. అప్పటికి నా నెత్తి మీద సాటర్ను, వాడి నెత్తి మీద గురుడు ఉంటాడు. అడ్డవాడం కదా. అది ఇప్పుడు గజం 800కి అమ్మాము. అప్పుడు అది కష్టం మీద 800కి. ఇప్పుడు గజం అక్కడ 40,000 50,000 ఉంది. గట్టిగా 5 సంవత్సరాలు కూడా కాలే. అప్పుడు మనకి ఏమొచ్చింది? ఆ డబ్బులు తిరిగి రావు కదా, ఏడ్చా రావు కదా. ఎందుకు గుర్తు చేసుకుంటా తెలుసా? వచ్చే జామలో కూడా మళ్ళీ పుడితే నీకు అవసరం లేకపోతే ఉన్న పొలం అమ్మపోక. ఇది ఎప్పుడు చెప్పారు మాస్టర్ గారు? 70sలో నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళిన కొత్తల్లో, మాస్టర్ గారు 200 ఎకరాల పొలం ఉంది, ఏం చేయాలి? ఫాదర్ వాళ్ళు బాగా అప్పుల్లో ఉన్నారు, ఈ కొంత పొలం అమ్మేసి అప్పులు తీర్చమంటారా అని అడిగితే ఆయన ఏం చెప్పారు తెలుసా? ఒరే ఏమన్నా బాధలు పడినాయి కానీ ఈ పొలాలు మాత్రం అమ్మొద్దని చెప్పరా, ఏదైనా అమ్మొచ్చు కానీ పొలం మాత్రం అమ్మకూడదురా అని. అన్ని పొలాలని కాదు, ఎవరన్నా లిటిగేషన్లో అమ్మేసి బయటకు వచ్చేయాలి. ఇది అలాంటి ఈ తీరు అక్కడ తీసుకు మా అన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాత్రం ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ లిటిగేషన్లు గోళ లేవు కదా అని చెప్పారు. మళ్ళీ గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్పను నేను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ పొలాలు అమ్మొచ్చు సుమా, అవే ముందు మీ పనికి వస్తా సుమా అని చెప్పారు మాస్టర్ గారు. గురువాక్యం పాటించాలి కదా. మనం పాటించామా? మాకు 20 ఎకరాలు అమ్మేసాం. 10,000కి 50,000కి 60,000 దాకా అమ్మాము. ఇప్పుడు 80 లక్షలు ఉంది ఎకరం. ఈ పాటికి నా సొంతంగా కష్టపడకుండా, మా నాన్నగారు వాళ్ళు ఆస్తి కాకుండా నా అంతటి నాకు వచ్చిన ఆస్తి ఈ పాటు నాకు 10-15 కోట్ల రూపాయల చేతిలో ఉండేది. మాస్టర్ వాక్యం గురువాక్యం మనం పాటించామా? పాటించరా? ఆ స్థలం 3 కోట్లు ఉంది అప్పుడు, 800 గజాలు. ఇది ఎంత పనికి వస్తే తెలుసా నాకు? నేనే దాని గురించి వరి కాను. ఇది పనికి వస్తే తెలుసా? మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు గురువు ఏదైనా మొక్క చెప్తే అది ఖచ్చితంగా పాటించి తీరాలి అనేటటువంటి అది గుర్తుకొస్తూ, అది అంతాపలో గుర్తుకొస్తుంటుంది. అది ఎస్టాబ్లిష్ ఉంటుంది లోపల. గురువు ఏదైనా మొక్క చెప్పినప్పుడు అది వినాలా. ప్రూవ్ అయింది కదా. అప్పుడు ప్రూవ్ కాకపోతే మనం నమ్మకం వల్లది వింటాం, అది ఎస్టాబ్లిష్ కాదు లోపల. గుర్తుపెట్టుకోండి, మనకి ఇవన్నీ కూడా ఎంతని మీకు చెప్పినా, నాకు ఎవరైనా పెద్దవాళ్ళు నాకెంత చెప్పినా అవన్నీ కేవలం మన బుర్రల్లో ఇన్ఫర్మేషన్స్గా మాత్రమే మిగిలిపోతాయి. గుర్తుపెట్టుకోండి, లోపుకి ఎక్కువ అవి చాలా కష్టం. అవి అనుభవంతో ఎక్కుతాయి. అనుభవంతో ఎక్కితే స్థిరపడిపోతాయి. అవి
ఒక్కసారి మనసులో స్థిరపడితే ఎన్ని జన్మలు ఆ స్థిరపడినటువంటి ఆ ఇంటెన్సిటీ ఉంటుంది చూసారా, ఆ ఇంటెన్సిటీ అది భక్తి అనండి, గౌరవం అనండి, ధర్మం అనండి, పరోపకారం అనండి, లోకహితం అనండి, ధ్యానం అనండి, ఏదనండి, ఆ లోపల అది ఎంత ఇంటెన్సిటీతో ఎస్టాబ్లిష్ అవుతుందో అది వచ్చే జన్మకి అది క్యారీ అవుతుంది. మన చిన్నప్పటి నుంచి అది మనల్ని నడిపిస్తుంది. అది సుగుణమైనా అంతే, దుర్గుణమైనా అంతే, ధర్మ ప్రవర్తన అన్నా అంతే, అధర్మ ప్రవర్తన అన్నా అంతే. అది నెక్స్ట్ బర్త్కి అది ఎంత బాగా లోపల ఎస్టాబ్లిష్ అవుతుందో అది క్యారీ అయిపోతుంది. అందుకెప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటయ్యా అన్నట్లయితే, ఒక నష్టం కలిగినప్పుడు, ఒక దుఃఖం కలిగినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు, అనుకోని జరిగినప్పుడు అవి దీనికి కారణం ఏంటి, ఏమై ఉంటుంది అనేటటువంటి దాన్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. పక్కాన్ని క్వశ్చన్ చేయడం కాదు. మనం ఏం చేస్తాం, పక్కాన్ని బ్లేమ్ చేస్తాం. పక్కవాడిని బ్లేమ్ చేసిన దాని ఉపయోగం లేదు. మనం క్వశ్చన్ చేసుకోవాలి. క్వశ్చన్ చేసుకున్నప్పుడు చాలా సమాధానాలు మనకు వస్తాయి. అవి మనకు ఉపయోగపడతాయి ఫ్యూచర్లో. మళ్ళీ ఆ పొరపాటు చేయకుండానో ఉపయోగపడతాయి. ఎవరైనా అట్లా పొరపాటు చేస్తుంటారు, ఇట్లా చేయకూడదు సుమా, ఇట్లా చేశారు సుమా అని చెప్పడానికి ఉపయోగపడతాయి. పొరపాటు చేయకుండా లోపల మన మనసు ఉంటే ఎంత గొప్పదా మనసు అంటే, ఒక్కసారి అది ఆత్మావలోకనం చేసుకుని ఒకసారి అలా రీవైండ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ అది మనం రిమైండ్ చేస్తుంది. ఒకసారి నువ్వు చేసావు సుమా, నువ్వు మళ్ళీ పొరపాటు చేయబోక అని చెప్పి అది మనం రిమైండ్ చేస్తుంది. ఇంత ప్రోగ్రామ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? జయాపజయాలను కానీ, శీతోష్ణ సుఖ దుఃఖాలను కానీ, లాభ నష్టాలను కానీ, దేనైనా సరే మనం సమంగా స్వీకరించగలిగినప్పుడు రజస్సు తమస్సు రెండు కూడా పక్కకి జరిగి సత్వస్థితి అనేది వస్తుంది. ఎప్పుడు ఆ సత్వంలో ఉండడం కోసం ప్రయత్నం చేసినటువంటి వాడిని నిత్య సత్వుడు అని చెప్పి అంటారు అని చెప్పి దాంట్లో నుంచి సమాస్థితిలోకి వెళ్తారు సుమా అని మాస్టర్ గారు చెప్పారు. ఇది మన లైఫ్లో ప్రాక్టీస్ చేయాలి. ప్రతి చిన్న విషయంలో కూడా ప్రాక్టీస్ చేయాలి. వెంటనే ఇక్కడ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి చెప్పిన సూత్రం ఎలా అప్లై అవుతుందంటే, వెంటనే మనం రియాక్ట్ కాకూడదు. మనం రియాక్ట్ అయిపోతాం. వెంటనే బాధ వస్తే టక్ 10 మందికి చెప్పానో చెప్తాము. అమ్మో వాళ్ళు ఏమైనా అప్పుడుతారేమో చెప్పి తొక్కేస్తాం. ఏదో బాధ వస్తే 10 మందికి టక్ చెప్పని చెప్పేస్తాము. మన సెల్ఫ్ పిటి అవతల అయ్యో మీకు ఇలా అయిందటండి, ఇలా అయిందటమ్మా అంటే అది కొంత ఆనందం మనకి. చెప్పేస్తాము. అమ్మో మనమే బాధలో ఉన్నాం అని చెప్తే వాళ్ళు మన చిన్నచూపు చూస్తారేమో అని చెప్పి తొక్కేస్తాం. ఈ రెండు చేస్తాం. రెండు అక్కర్లేదు. ఇది అక్కర్లేదు, ఈ ఎక్స్ట్రీమ్ అక్కర్లేదు, ఆ ఎక్స్ట్రీమ్ అక్కర్లేదు. సహజంగా ఉంటే చాలు. అందువల్ల ఎప్పుడూ కూడా ఏ ఎక్స్ట్రీమ్ వచ్చినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, ఏ కారణాలు వచ్చింది అని చెప్పి గుర్తుపెట్టుకుంటే, అట్లా ఎన్ని మాటలు మనం గుర్తుపెట్టుకుంటే అన్ని మెట్లు దాటి ముందుకు వెళ్ళిపోతాం. అక్కడ ఏంటిది మెట్లు ఎక్కుతాడు, ఏంటి బట్టి విక్రమార్క కాదైనా మెట్లు ఎక్కుతుంటాడు, సాల పంచికలు ఏదో అంటారు అట్లా. ఆ భోజరాజు దాంట్లో లాగా ఒక్కసారి ఒక ప్రాబ్లంలో కానీ మన మనసు ప్రాబ్లం మీద పనిచేసి, ఒక్కసారి మన బాధల్లో మాత్రం మన మనసు బాధల మీద పనిచేసి దీనికి రూట్ ఎక్కడ ఉంది అని చెప్పి దాంట్లో ఆ రూట్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ భోజరాజు కథల్లో లాగా ఒక మెట్టు ముందుకెళ్ళినట్టే. మళ్ళీ ఎప్పుడన్నా కూడా వచ్చినప్పుడు దీనికి కారణం ఏంటి అనేటువంటి కారణంలోకి వచ్చి దాన్ని మనం ఆ కారణంలోంచి వచ్చినప్పుడు ఒకసారి మైండ్లోంచి పక్కకు తొలగినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఒక మెట్టు పైకి వెళ్ళినట్టు. అట్లాగే స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతే చాలా ఎర్రర్స్ మన లైఫ్లోంచి పోతాయి. ఇదంతా ఈ పుస్తకం అంతా అలాగే ఉంటుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇలా అన్నీ ఇలాగే ఉంటాయి కానీ మళ్ళీ రిపీట్ చేశాను. ఆత్మవంతుడు. వేద గ్రంథం వల్ల వేదం తెలియను అనగా మానవుడు బ్రహ్మాండమును అంశములు తెలియను అనగా మానవుడు బ్రహ్మాండము అంశములు తెలియను. అధ్యయనం చేయవలసింది వేద గ్రంథము, అనుష్ఠానము చేయవలసింది వేదము. త్రిగుణములు, పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణము, శరీరము స్థూల సూక్ష్మ భేదంలో ఉన్న సృష్టిలోని పుట్లన్నీ కలిసి వేదమగును. వేదం అంటే ఏం చెప్తున్నారు? వేద గ్రంథాన్ని చదువుకోవాలి కానీ వేదాన్ని మనం పాటించాలి జీవితంలో అని చెప్తున్నారు. అనుష్ఠానం చేయాలని చెప్తున్నారు. త్రిగుణములు, పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణము, శరీరము స్థూల సూక్ష్మ భేదములు మన సృష్టిలోని పుటలన్నీ కలిసి వేదమగును.
వేదాధ్యయనము చేసిన బుద్ధిమంతుడు వేద గ్రంథమును ద్వారముగా గుర్తెరిగి తన మార్గమున వేదములలోనికి ప్రవేశించును. ఇట్లు చేయనప్పుడు వానికి తోడ్పడును. వానితో కూడి ప్రయాణము చేయనది వేదమును గూర్చిన తన అభిప్రాయము. ఇది త్రిగుణములతో కూడి ఉండును. బుద్ధిమంతుడు త్రిగుణముల అను పుటలపై వేదమును గ్రహించినప్పుడు పుటలను విడిచి వేదమును గ్రహింపవలను. ఏ గ్రంథమైనను పుటలు లేనిది చదువుటకు వీలు పడదు, కానీ చదువునది పుటలు కాదు. అట్లే తన అభిప్రాయం అను త్రిగుణాత్మకమైన ప్రకృతి లేనిది వేదములను దర్శించడానికి వీలు పడదు, కానీ దర్శింపవలసినవి త్రిగుణములు కావు. మానవుడు ఆర్జించి విజ్ఞానం సమస్తమునకు త్రిగుణములు లక్ష్యములయ్యుండును. వాడు చదివాను కనుక నేను చదవగలను అంటలో రజోగుణం లక్ష్యము. వాడవాడు చదువుటకు నేను తినగా చదివేదను అంటలో తమోగుణం లక్ష్యము. చదువు వల్ల జ్ఞానం కలుగును అంటలో సత్వగుణం లక్ష్యము. ఇది లక్ష్యములుగా బయలుదేరిన వేద జిజ్ఞాస క్రమముగా నిశ్రయ గుణ్యము కావలను. అప్పుడు వేదం ఉపాసించువాడు ద్వంద్వము లేనివాడగును. అనగా జీవించిన కష్టసాధ్యము, జీవించిన సుఖపడ కొరకు మునకు దృక్పథములు ఆవిరిగా హరించి జీవించుటను శాశ్వత సత్యము మిగులును. అప్పటి అనుభూతియే నిత్యసత్వము. ఇట్లు పొందినవాడు ఆత్మవంతుడు అనబడును. అనగా వేదమే తానైనవాడు. ఇది మాస్టర్ దాన్ని చెప్పిందంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం చెప్పారు? వాడు చదివాను కనుక నేను చదవగలను, అది రజోగుణ లక్ష్యం. ఇది కామన్గా అందరిలోనే ఉంటుంది. వాడు ఎవడో చదివాడు, వాడు లక్షల్లో జీతం వస్తుంది కాబట్టి మన పిల్లల్ని చదివిద్దాం, అయితే చదివిద్దాం, వీళ్ళకి ఇలా వస్తుంది కదా, అదేంటిది రజోగుణం. లేకపోతే పిల్లల్లో మన బాగా తెలుస్తుంది, స్కూల్ పిల్లల బాగా తెలుస్తుంది. వాడు ఎవడో ఏం చదువుతుంటే వీడు ఏం చదువుతాడు. ఎందుకు? వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు వీడు అడ పక్క చూసి అదేదో సినిమా అని చూసారా, ఏంటి ఏ సినిమా అది, చైతన్యాన్ని తమన్నా వేశారు, ఏ సినిమా అది, ఏం పేరు, 100% లవ్ సినిమాలో చూసారా? అది కరెక్ట్గా రజోగుణం. మీరు చూస్తుంటే మంచి సినిమా ఇప్పుడు చూడండి, సరదాగా చాలా బాగుంటుంది. అది కరెక్ట్గా రజోగుణం అనమాట. అంటే వాడు ఏం చదువుతున్నాడో వీడు కూడా అదే చదవాలి. ఇది తమోగుణం అంటే అర్థం ఏంటి? వాడేవాడు చదువుటకు నేను తినగా చదివేదాను, వాడు చదివేది ఏంటి చదవడానికి, నేను తినగా చదువుతాను. మన స్కూల్లో అక్కడ ముందు పెద్ద బిల్డింగ్ ఉన్న రోజుల్లో, పెంకిటిల రోజుల్లో ఒక టీచర్ గారు ఒక ఆవిడ ఉండేవారు. సొంత ఇల్లు ఆవిడది. పైన ఏమో అద్దెకి ఎవరో ఉండేవాళ్ళు. ఆ అద్దెకున్న పిల్లాడు మన స్కూల్లో చదువుతున్నాడు. ఈ ఓనర్ గారు పిల్లాడు కూడా మన స్కూల్లో చదువుతున్నాడు. ఆ ఓనర్ గారు పిల్లాడు కొంచెం డబ్బులు నా క్యాస్ట్ అనమాట వాళ్ళది. ఆ ఓనర్ గారి పిల్లాడు మంచి డుంబులాగా ఉండేవాడు, వాడు తెల్లగా డుంబులాగా ఉండేవాడు. వాడు 5th క్లాస్ 4th క్లాస్ అనుకుంటాను. అప్పుడు దాకా వాడికి బాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. ఇప్పుడు ఈ పైకి అద్దెకు దిగాడు కదా, వాడు ఏదో గురించి అద్దెకు దిగారు. ఆ ట్రిప్ ఏమైంది, అద్దెకున్న పిల్లవాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వీడికేమో 2nd ర్యాంక్ వచ్చింది. వస్తే ఆవిడ కోపం వచ్చింది. ఈ కనకాల రావచ్చు కానీ మా ఇంట్లో అద్దుకున్న వాడికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంటి, మా పిల్లడికి 2nd ర్యాంక్ రావడం ఏంటి అని చెప్పి వచ్చేసేసి నేను లేకుండా స్కూల్, ఆవిడ పెద్ద పర్సనాలిటీ, మా లక్ష్మి గారి పర్సనాలిటీలు ఉంటారు. ఆవిడ స్కూల్కి వచ్చేసేసి ఎవరో మా హెడ్ మాస్టర్ పొట్టిగా ఉండేవాడు, గురునాథ్ అని, ఎంత ఉండేవాడు ఆయన, చాలా పొట్టి. ఈయన ఆవిడ ఎంత ఉండేది, ఈయనంత వచ్చేసి తిట్ట మొదలెట్టింది. ఆ పేపర్లు అయినా నాకు ఇవ్వండి, నేను చూస్తాను డామ్, నేను కూడా టీచర్ నేను తిట్ట మొదలెట్టి. సరే అన్నాడు, మాకు తెలియదండి సార్ రావాలన్నాడు, వెళ్ళిపోయాడు. నేను కవర్ పెట్టా. వచ్చారు ఆవిడ, ఏంటి ఇక్కడి నుంచి ఒకసారి ఏంటి ప్రతిసారి మీ టీచరే కదా, మొత్తం పేపర్లు మీకే పంపిస్తాను, మీరే కాస్త వాల్యూ చేసి మాకు ఇచ్చేసేయండి, మార్కులు ఇష్టపడి చాలు, మీరు ఏదో ఎక్కువ తక్కువ వేస్తాం అనుకోండి, ఎందుకంటే నాకే సంబంధం అండి. మీకు సంబంధం కుదరదు, చూస్తే అన్ని పేపర్లు చూడండి, 30 పేపర్లు చూడండి, 30 పేపర్లో మేపే కూడా ఉంటాడు, వాడికి ఎన్ని మార్కులు వచ్చా కూడా మీరు చూడండి, మాకే అభ్యంతరం లేదు. ప్రతిసారి అన్ని పేపర్లు మీరే చూడండి, మీరే మార్కులు వేయండి, మాకే అభ్యంతరం లేదు. అంతేగాని మీరు అనవసరంగా మా టీచర్ని అనవాకండి, ఒకసారి ఫస్ట్ వస్తున్నారు రాదు ఏంటి పెద్ద దానికి అందుకోవాలి ఏముంది అని చెప్పేసి మొత్తం మీద చెప్పాను. ఆడేదో నా అదృష్టం బాగుండో, లేకపోతే నా ఏదో మొత్తం ఏదైతేనేంటి, ఆడేమో వెళ్ళిపోయి అక్కర్లేదండి, పేపర్లు అక్కర్లేదండి నేను చెప్పి వెళ్ళిపోయింది, అయిపోయింది. క్లైమాక్స్ ఏం చెప్పనా దీనికి, 4th 5th ప్రతి సంవత్సరం అనిపిద్దాం అనుకుని అలాగా 10th క్లాస్ వరకు అంతవరకు మన దగ్గర లాగిచ్చారండి.
10th క్లాస్ ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వాడు అప్పుడు తెలుగుదేశం ఏదో కాంగ్రెస్ ఏదో పార్టీ ఉంటుంది కదా, వీడు ప్రీ పబ్లిక్ మానేసేసి ఈ తెలుగుదేశం పార్టీ జనరల్ పార్టీ రోడ్ల మీద కనిపించేవాడు. ఇంటికి ఫోన్ చేసి ఏంటండి మీ అబ్బాయి ఎగ్జామినేషన్ రాలేదంటే, లేదండి ఒంట్లో బాగాలేదు. వీడు మా వాళ్ళు వచ్చి సార్ రోడ్ల మీద జెండా పెట్టి తిరుగుతున్నారు సార్ అని. అయిపోయింది. పరీక్ష రాగానే పాస్ చేద్దామని చెప్పి, ఒరే బాబు పరీక్షలో రారా, ఎగ్జామినేషన్ రారా, చదువుకోరా బాబు అని చెప్తే వాడు చదువుకోకుండా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి నా రాత్రి తిరుగుతాడు రోడ్ల మీద. వాడు పడుకున్న ఎగ్జామినేషన్ హాల్లో మొదటి పరీక్ష పోయింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాడు 10th క్లాస్ పరీక్ష పోయిన తర్వాత చాలా సంవత్సరాలు 10th క్లాస్ పాస్ అయ్యాడు. చాలా సంవత్సరాల పాటు అంత వాడు అంత హైట్ అయిపోయాడు. ఏంటో ఏం చేస్తున్నారా అంటే, లేదు మరి సార్ నేను కాంట్రాక్ట్ చేస్తున్నా అన్నాడు. ఏమన్నా అడిగితే కాంట్రాక్ట్ లేదు, పాడలేదు, రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇలా పాప వాళ్ళ అమ్మగారు హెల్త్ పాడవడం చాలా పెద్ద స్టోరీ జరిగిపోయింది అక్కడ. అది తమోగుణం అంటే, అది రజోగుణం అంటే చాలా డేంజర్. అది చాలా డేంజర్. మనకు జీవితంలో మనకు కావాల్సింది ఏంటి? మనం బాగుంటాం. తాత్కాలికంగా బాగుండవా, ఎక్కువ రోజులు బాగుండవా? తాత్కాలికంగా బాగుండవు అంటే ఆర్కేఎంఎస్కి వెళ్ళి భోజనం చేయడం, ఆ తర్వాత పొట్టలు పెరిగి ఆ తర్వాత గ్యాస్ట్రిక్లు వచ్చి అవి వచ్చి ఇవి వచ్చి ఇవి తాత్కాలికంగా తర్వాత అయిపోతుంది. హార్ట్ అటాక్లు కొంతమంది రోజు, కొంతమంది కోట్లు కరిగిపోతుంటాయి. కొంతమందికి ప్రతిరోజు ఆర్కేఎంఎస్ నుంచి, ఆర్కే ప్యారడైజ్ నుంచి, ఆర్కే రెస్టారెంట్ నుంచి, ఎక్కడి నుంచి ప్రతిరోజు ఫుడ్లు గిట్లు వచ్చి ప్యాకెట్లు మాత్రం తింటూ ఉంటాయి. కోట్లు కరిగిపోవా? తర్వాత తినడానికి మిగిలిన తర్వాత పొట్ట ఒకటి మా తగ్గుతుంది. తర్వాత తిన్నాక లేదు, ఎన్ని కోట్లైనా కరిగిపోతాయి. ఎందుకు కరిగిపోతే తింటూ ఉంటే ఏం చేయకుండా కరిగిపోతాయి. అంతే తాత్కాలికంగా బాగుండాలంటే ఆర్కేఎంఎస్, శాస్త్రంగా బాగా అంటే కల్లో గింజో, చారో, ఉప్పో, పులుసో, మజ్జిగ పులుసో, లేకపోతే ఏదో ఒకటి ఆడుకుంటూ ఆ కాస్త తినేసేసి వేసుకొని వెళ్తే అయిపోతుంది. చాలా కాలం బాగుంటారు. డబ్బులు కరిగిపోవు, ఆరోగ్యం కూడా కరిగిపోవు, బాగుంటుంది. తాత్కాలికంగా బాగుంటే డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టేసేయాలి. తాత్కాలికంగా బాగుంటామంటే చాలా కాలం బాగుండాలంటే ఉన్న డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని, మిగతా డబ్బులు జాగ్రత్తగా ఏ బ్యాంకులోనే పెట్టుకుని, లేకపోతే ఎక్కడైనా మంచి ఆటల మీద ఇన్వెస్ట్ చేసుకుని అట్లా పెడితే శాస్త్రంగా బాగుంటాడు. ఇవన్నీ రూల్స్. అది ఏం కావాలి? బాగుండడం కావాలి. బాగుండడం అంటే ఏంటి? టెంపరీగా బాగుంటావా, చాలా కాలం బాగుంటావా అనేటటువంటి ఒక పాయింట్ ఉంటుంది కదా, అనేది పాయింట్ ఉంటుంది కదా. ఏదైనా సరే అంతే. బాధల్లో ఉన్నాం, బాధలు తాత్కాలికంగా ఉంటాయి, బాధలు శాశ్వతంగా ఉంటాయి. తాత్కాలికంగా ఉండే బాధల్లో నుంచి బయటపడడానికి తాత్కాలికంగా ఉండే టెంపరీ మెథడ్స్ ఉపయోగించుకుంటావా? అసలు కొంతకాలం బాధలు పడితే పడ్డాం, కానీ నీకేదో పరిష్కారం వెతుక్కుందాం, ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతుక్కుందాం అని ఆలోచించాడు కూడా. బుద్ధిమంతుడు ఆలోచించాడు, వాడు బాగుంటాడు. ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఉంటుందండి. అందుకే మనస్సు అనేటటువంటి సరైన స్థితిలో ఉంటే, ఆ సంస్కారం మంచిదైతే, మనస్సు వరకు ఉన్న బుద్ధి మంచిదైతే, ఆ బుద్ధిలోంచి వచ్చి ఆ మనసులో వచ్చిన పిల్లకలే కదా మన ఆలోచనలేని. దాంతోపాటు కదా మనం ప్రవర్తిస్తూ ఉంటాము, అందువల్ల మజీరా ఎందుకంటే కూర్చోండి, మజీరా కింద కూర్చోండి దీనికి. అందువల్ల ఏం చేయాలంటే, అలాంటిది తాత్కాలికమా శాస్త్రం అని ఆలోచించుకున్నప్పుడు ఏమవుతుందంటే, రజోగుణం తమో రెండు కూడా పక్క వెళ్ళిపోతాయి. అది దాని మీద మైండ్ పెట్టాలి, మైండ్ని దాని మీద పెట్టాలి. క్రమంగా మైండ్ కరిగిపోయి, మైండ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఒక ఇన్సిడెంట్ రాగానే దీని గురించి మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు, అది పర్మనెంట్ బేసిస్ మీద, టెంపరీ బేసిస్ ఏదో ఒకటి చేసి గట్టెక్కేదావా అనేది ఉంటుందా? లేకపోతే దీని ఒక పర్మనెంట్గా టైం పడుతుంది. మాకు ఫిజిక్స్ టీచర్ లేరు, ఉదాహరణకి పద్మం చూస్తే గుర్తుకొచ్చింది. మా ఫిజిక్స్ మాస్టర్ సడన్గా వెళ్ళిపోయాడు, పెద్ద ఆయన. నా పిల్లలకి ఎప్పుడూ లేనటువంటి ప్రాబ్లం 10th క్లాస్ పిల్లలకు వచ్చింది. ఎలా రా అని బెంగపెట్టుకున్నా. బెంగపెట్టుకోండి పిల్లల గురించి కదా. ఎవరో ఒకరు తెచ్చేస్తే ఏదో కాలేజీ లెక్చర్ నా ఫ్రెండ్స్ బోల్మెంట్ వచ్చి టబ్రాబా వచ్చేయండి అంటే వచ్చేస్తారు, చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. అది టెంపరీ బేస్తే కదా. సరే మా చేతిలో కళ్యాణిని పద్మజ ఉన్నారు, నేను చెప్తా చేస్తారు. వాళ్ళకంటే వాళ్ళ ఆలోచనలు ఉండవు. చిన్నప్పటి నుంచి నాతో పెరిగినట్టు, మధ్యలో నాతో వస్తే సడన్గా అక్కడి నుంచి వస్తుంది. చిన్నప్పటి నుంచి నాతో పెరిగిన అయినట్లయితే వాళ్ళకి ఆ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. 10 మందికి పనికొచ్చే పని చేయడంలో అనండి, లేకపోతే మాస్టర్ గారి తాలూకు ఇది టచ్ అనండి, లేదా నాతో టచ్ అనండి, అది
నాతో చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాళ్ళకి టచ్ ఆటోమేటిక్గా వస్తుంది. అది ఐడెంటిఫికేషన్ అంటాం మనది. ఒక ఏజ్ తర్వాత నాతో పరిచయం అయ్యారనుకోండి, అది రావటం చాలా కష్టమైపోతుంది. నాకన్నా కష్టమే, ఎవరికైనా కష్టమే. సడన్గా కళ్యాణ్ని పిలిచి, ఏం కళ్యాణ్ అంటే అమ్మాయి ఎక్కడికో వేరే ఊరు వెళ్ళి రావాలి, అక్కడి నుంచి వచ్చి ఆ చిన్న అమ్మాయిని చూసుకోవాలి. వాళ్ళ నాన్నగారు ముసలాయన, ఆయనకు వంట చేసి పెట్టుకోవాలి, వాళ్ళ అమ్మాయిని చూసుకోవాలి. అమ్మాయి ఏమో ఎప్పుడో అన్ని అదృష్టం బాగుంటే అమ్మాయి చాలా మంచి ర్యాంకర్ అవుతుందని అదృష్టం భగవంతుడు బాగా చూస్తే. ఆ అమ్మాయి వచ్చి చెప్పి అలా చెప్తుంది, పాపం వస్తుంది, కొడుకుని వస్తుంది, రాత్రులు వస్తుంది, పాపం 7 గంటలకు వచ్చి 8:30 క్లాసులు చెప్తుంది. పద్మజ ఎంతకాలం చెప్తావు అమ్మ, నువ్వు రా అంటే పద్మజ మళ్ళీ ఈ అమ్మాయికి ప్రాబ్లమ్స్ అమ్మాయికి ఉంటాయి కదా, వేరే ఊళ్ళు రావాలి, ఇంటికి వెళ్ళి ఆయన వస్తాడు ఆ టైంకి, ఆయన ఎక్కడ ఆర్టీసీ నుంచి వస్తాడు ఆ టైంకి, ఇంట్లో లేకపోతే ఇదే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన ఇవేం చెప్పలేదు, అతను రండి నేను వచ్చి చెప్తానంది. ఇద్దరు వచ్చి కళ్యాణ్ చెప్పింది, పద్మజ కూడా చెప్పింది. ఈ టెంపరీ సొల్యూషన్స్ ఇవన్నీ నా వరకు. వాళ్ళతో మాట్లాడలేదు, 10 మంది ఇంటర్వ్యూలు చేశాను. నేను రాత్రి అప్పటి నుంచి అలాగ దాదాపు 6 months నుంచి వెతుకుతున్నాను. నేను వెతికి చాలామంది ఇంటర్వ్యూలు చేసి రాత్రి సడన్గా ఒక మాస్టర్ గారు దొరికాడు. ఆయన చాలా బాగా చెప్తాడు. ముసలాయన, మనకు 10th క్లాస్ ముసలాడే కావాలి. చిన్నపిల్లలు అయితే కష్టం. చిన్న మగపిల్ల టీచర్లు వస్తే అదొక కష్టం మాకు, చిన్న ఆడపిల్ల టీచర్లు వచ్చినా కష్టమే. ఇదే రకరకాల ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి స్కూల్స్లో. సరిగ్గా నాకు కావాల్సిన ఆయన దొరికాడు. తక్కువని వేసుకుని 18 పిలిచి, నువ్వు రెడీగా ఉంటూ 2 రోజుల్లో నేను ఆయన పిలిపిస్తాను, నువ్వు హ్యాపీ ఉంటే సరే సార్ అంది. వెళ్ళిపోయింది. సంస్కారం ఉంటే అలా ఉంటుంది. టెంపరీగా పర్మనెంట్ అయ్యేది టెంపరీగా వాళ్ళని ఉపయోగించుకున్నాను, వాళ్ళకి ఉపయోగపడ్డారు. వాళ్ళకి తెలుసు లోపల మేము బాధపడతాం, నాకు తెలుసు, ఇబ్బందులు పడతాం తెలుసు, మా ఫ్యామిలీ పొజిషన్ అన్నీ వాళ్ళు తెలిసే ఉంటాయి. ఆయనకి ఖచ్చితంగా ఆయన ఊరుకోరు, ఏదో సొల్యూషన్ వెతుకుతూనే ఉంటారులే అని వాళ్ళకి లోపల అనిపించకపోయినా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అది వాళ్ళు చేస్తారంటే అమ్మో ఇరుక్కుపోతామేమో, అమ్మ బిగించేస్తారేమో, ఇక్కడ అయ్యో బాబు ఇలా ఫ్రీడమ్ పోతుందేమో, రకరకాలుంటాయి. అది వివేకం అంటే. ఎప్పుడు భగవంతుడి దృష్టిలో వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు మాస్టర్ గారు ఎప్పుడూ కూడా ఎప్పుడు చెప్పారు, నో కంప్లైంట్స్ అని మాస్టర్ ఎట్లా చెప్పారో, అకేషనల్కి రైజ్ అవడం ఒకటి ఉంటుంది. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ మన దగ్గర లేకపోయినా, ఆ సిచ్యువేషన్ని డీల్ చేసే విధానం మనకు తెలియపోయినా కూడా మనమే డీల్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ డీల్ చేసే దానికి అంతమేర ఎదగలేడు. అది అకేషన్ రైజ్ అవడం అంటే. మాస్టర్ గారి లైఫ్లో మా అందరికీ నేర్పించింది అదే. ఆయన పట్టుకెళ్ళి మమ్మల్ని ఏం చేశారో తెలుసా, మచిలీపట్నంలో నా బిజినెస్ ఏం తెలుసు, నా బిజినెస్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాదు యాక్చువల్గా. అది మచిలీపట్నం ఊరు నాకు ఉందని తెలియదు. మచిలీపట్నం తాలూకు అట్మాస్ఫియర్ నాకు సరిపడదు. మచిలీపట్నం తాలూకు మైండ్ సెట్ ఇప్పటికే నాకు సూట్ కాలేదు. ఇలా ఉందా అంటే నీ సూట్ గాడి కూడా, నీ సూట్ అని కూడా కొన్ని ఉన్నాయా చూద్దా, అలా సూట్ కదా అని చెప్పి పట్టుకెళ్ళి మచిలీపట్నం పడేసారు. విశాఖలో భయంకరమైన సిచ్యువేషన్లోనే మచిలీపట్నం వచ్చాను, ఆయనకి తెలియదు సిచ్యువేషన్ భయంకరంగా ఉంటుందని. మరి రైజ్ మనం చేసుకున్నావా చేసుకోలేదా, దాని డిపెండ్ అయి ఉంటుంది. దాంట్లో మనకి ఏమైనా కలిసి వచ్చేది ఏముంది ఆ రోజుల్లో, ఏం లేదు, కష్టాలు తప్ప. ఫైటింగ్లు, కష్టాలు, అవమానాలు చేసా లేదా. ఎప్పుడూ కూడా గురువు ఎవడు అనుకుంటాడంటే, భగవంతుడు ఎవరు అనుకుంటాడంటే, సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన గురించి ఆలోచించుకుంటా, సిచ్యువేషన్ గురించి ఆలోచించి అక్కడ తన కర్తవ్యం ఏముందో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడం గురించి ఎవరైతే సంసిద్ధుడిగా ఉంటాడో వాడిలో నుంచి ఆ తేజస్సు కానీ ఆ వెలుగు కానీ బయటకు వస్తుంది. అది ఒక 30, 20, 30, 40, 50 years మెడిటేషన్కి ఈక్వల్. అది దీనికి తెలివితేటలోనే ఉండాలా, విషయం తెలియాలంటే. తెలివితేటలు ఉంటే కుక్క తెలివితేటలు ఉంటాయి, చెత్త తెలివితేటలు ఉంటాయి, అవి ఇరుక్కుపోతామేమో, అదే అయిపోతుంది, ఇదే అయిపోతుందని. ప్రిపేర్డ్నెస్ ఉంటే తెలివితేటలు అక్కర్లేదు. అందుకే ఎప్పుడు మీరు రాముడు ఎగ్జాంపుల్ చెప్తుంటా, విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకున్నట్టు మొత్తం అన్ని పట్టుకొచ్చేసి రాముడికి ఒక క్షణంలో అలా ఇచ్చాడు. అంతే, ఆయన ఏమీ శ్రమపడ రాముడి ద్వారా జరిగేటటువంటి లోక కళ్యాణం గురించి అని చెప్పి ఆయన ఇచ్చాడు మొత్తం అంతా.
అలా రిపీట్ చేస్తూనే ఉంటాను అందరికీ. నేను ప్రతి రిపీట్ చేస్తుంటాను. ఎందుకంటే ఎవరికైనా అంటుకుంటుందేమో ఇది. అంటే లోకహితం కోసం మనం పనిచేస్తున్నప్పుడు మనకు కావాల్సినవన్నీ దిగి వస్తాయి. 10 మంది కోసం మనం పనిచేస్తున్నప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా ఆయనే పంపిస్తాడు. ఎగ్జాంపుల్ కూడా చాలా మంది చెప్పాను మీకు. నేను మీరు ఆఫీస్ పని మీద వేరే దేశం వెళ్ళినప్పుడు, వేరే ఊరు వెళ్ళినప్పుడు మీ రిజర్వేషన్స్ అన్నీ ఆఫీస్ చేసి పెడుతుంది. ఎయిర్పోర్ట్కి కారు వస్తుంది, హోటల్ బుక్ చేస్తారు, మరుసటి సాయంకాలం కల్లా ఫుడ్ అన్నీ ఏర్పాటు చేస్తారు. ఒక సెక్రటరీ ఆడ మళ్ళీ ఎయిర్పోర్ట్ మళ్ళీ వస్తాడు, హోటల్కి వచ్చి ఆఫీస్ తీసుకెళ్తాడు. ఆఫీసులో కారు వచ్చి మళ్ళీ ఇంట్లో దింపుతుంది, మళ్ళీ ఎయిర్పోర్ట్లో దింపుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి రాగా ఇక్కడ ఎయిర్పోర్ట్లో మళ్ళీ కారు వస్తుంది, ఇట్లే దింపుతారు. ఎప్పుడు మన ఆఫీస్ పనికి వెళ్ళినప్పుడు. సార్ మా అత్తగారిని చూడడానికి వెళ్తామని చెప్పారనుకోండి, సెలవు పెట్టేళ్ళు బాబు అంటారు, ఎవడో మాట్లాడు. ఆ డ్రైవర్ని పిలిస్తే లేదు సార్ మా ఆడి బాగాలేదు సార్ మీరు వెళ్ళిపోండి సార్ అంటాడు. వీడు డుక్కు అనుకుంటూ టాక్సీ వేసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో చోట్ల కక్కుని అక్కడ దిగి టాక్సీ మాట్లాడుకుని ఒక చెత్త హోటల్లో, మరి అప్పుడేమో 5 స్టార్ హోటల్, అది సొంత డబ్బులు ఎక్కడ దిగుతాడు వీడు. అడేమో ఒక సింగిల్ స్టార్, హాఫ్ స్టార్ హోటల్లో దిగి ఇదంతా పడాలి. ఏంటి కారణం? అదేమో ప్రభుత్వం తాలూకు పని, ఆఫీస్ పని. అదేమో విశ్వకర్మ, ఇదేమో సొంత కర్మ. ఎవరికైనా ఎక్కుదేమో అని చెప్పి నేను ఇదే ఎగ్జాంపుల్ చెప్పి 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 ఎవరికైనా ఎప్పుడు ఎక్కుద్దేమో ఇది, ఈ డైమెన్షన్ ఎక్కితే వాడి లైఫ్ చరితార్థమైనట్టు. మిగతా ఎక్కకర్లా. ఏది తెలిస్తే మిగతా ఏం తెలియక్కర్లేదని కొన్ని ఉంటాయి, అవే నేను ఎప్పుడు రిపీట్ చేస్తుంటా. నేను చాలా మాట రిపీట్ చేస్తాను. ఏంటి తెలుసా, అది తెలిస్తే కూడా తెలియాల్సిన అవసరం లేదు, డీటెయిల్స్ అక్కర్లేదు. అందువల్ల నిత్యసత్వుడు అంటే అర్థం ఏంటంటే ఆ సిచ్యుయేషన్లో మన కర్తవ్యం ఏంటి అని ఒక్కటే గుర్తుంటుందండి ఆడికి. అది నిత్యసత్వం అంటే. ఈ సిచ్యుయేషన్లో నా కర్తవ్యం ఏంటి అని గుర్తుంటుంది తప్ప ఆ కష్టకాలు, లాభాలు, ఈ కాలిక్యులేషన్స్ ఉండవు. ఇది మెంటల్గా ఊరిక మనసులో అనుకుంటే రాదు. ఇది భౌతిక శరీరంలో, భౌతిక ప్రపంచంలో ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యుయేషన్ మనం హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి అవుతుంది. అలాగే సార్ అమ్మాయి ఒక వీక్ చెప్పింది, అమ్మాయి ఒక వీక్ చెప్పింది అంటే వాళ్ళ అకౌంట్లో ఏముంటుంది? వాళ్ళ అకౌంట్లో ఏముంటుంది? 10th క్లాస్ పిల్లలకి సరైన సరైన టీచర్ లేనప్పుడు ఈ రెస్పాండ్ అయ్యారు వీళ్ళు అనేది వాళ్ళ రికార్డులో అది వాళ్ళ 1 వీక్ వాళ్ళ జీవితంలో 1 వీక్ నథింగ్ కదా అసలు. అది మాస్టర్ రికార్డులో ఉంటుంది. అక్కడ సరైన సిచ్యువేషన్లో కరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు వీళ్ళు వితౌట్ ఎనీథింగ్ ఇన్ దర్ మైండ్. ఒకటే మైండ్లో ఏముంది, అదే 10th క్లాస్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మన స్కూల్ ఇది, మాస్టర్ గారి స్కూల్ ఇది, నేను వెళ్ళాలి ఖచ్చితంగా, వెళ్ళి నేను అదే ఆ డ్యూటీ చేయాలని తక్కువ టీచర్ దొరికాడు. వాళ్ళు నిజంగా ఒక టీచర్ దొరుకుతాడే అని చెప్పి చేస్తే వాడు చచ్చినా దొరకడం. అది చెప్తూనే ఉండాలి. అప్పుడు నెక్స్ట్ టైం ఎందుకు తెలుసా, అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాం మనం. అందుకే కొంతమంది తెలియగా ముందే చెప్తారు, మేము ఇరుక్కోకుండా ఎక్కడికి పోతామని. కుదరదండి అనుకుంటాం, కానీ రకరకాలు చెప్తారు. ఇన్ని రకాలు ఉంటాయండి దాంట్లో. నేను నవ్వుకుండా ఉంటా. పిచ్చి మొత్తం జీవితంలో ఒకసారి అవకాశం వచ్చింది, నేను ఒకరికి అవకాశం వదులుకున్నా. కానీ ఎన్ని జాములు ఉన్నాయి, చాలా రకరకాల జాములు ఉన్నాయి. నేను లివింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అలా నా లైఫ్లో ఎన్ని మాస్టర్ గారు నాకు ఇచ్చుంటారు. ఒకసారి మైండ్ మెంటల్గా ప్రిపేర్ అయిపోతే టక్క సొల్యూషన్ వస్తుందండి. ఏదో వస్తుందిలే అని ఆశించేస్తే, ఇప్పుడు 10 ఎగ్జామ్ చెప్పాను, రేపొద్దున పడికి వారికి బాగా బుర్రలోకి ఎక్కి నేను ట్రై చేస్తా, ఇలా దొరుకుతానేమో చేసిందని కూడా దొరకరు, చచ్చినా దొరకరు. ఏడుస్తూ పని చేయాలి, ఏడుస్తూ ఉండాలి, పని చేయాలి. నీకు రూల్స్ ఉండవండి. ఓన్లీ మెంటల్ ప్రిపేర్నెస్. గురువు ఒకటే నమ్మకం ఉండాలి. భగవంతుడు ఈజ్ టోటల్ లవ్. గురువు టోటల్ కంపాషన్, కరుణ అండ్ విజ్డమ్, జ్ఞానం. ఇవి తప్ప వాళ్ళకి ఇంకోటి ఉండవు వాళ్ళ దగ్గర. వాళ్ళని ఎవడో నమ్ముతున్నాడు అంటే అవి ఉన్నాయని చెప్పే నమ్మాలి వాళ్ళని.
ఆయన జ్ఞానస్వరూపం, ప్రేమస్వరూపం అని చెప్పే భగవంతుని గురువుని నమ్మాలి. అన్నీ వస్తాయి. ఎవరిని పడితే వాడిని పిచ్చివాదం లేదు. ఎవడు గురువు? మ్యాథ్స్ ఎగ్జామ్ ఎవడు గురువు అంటే నీ నుంచి ఏమీ ఆశించరు వాడు, నీ నుంచి ఏం అక్కర్లే వాడికి, నేను అక్కర్లే, డబ్బులు అక్కర్లే, ఇంకోటి అక్కర్లే, ఇంకోటి అక్కర్లే, ఇంకోటి అక్కర్లే. నీ నుంచి ఏం ఆశిస్తాడు? ఆయన మహా ఆశిస్తే ఆయన ఎలాగైతే 10 మందికి చేస్తున్నారో నువ్వు కూడా వీలైనంత వరకు 10 మందికి ఏమైనా చేసి పెట్టగలవా? అది ఒక్కడే ఉంటుంది. అది లోకహితం గురించి, సమాజ క్షేమం గురించి అది ఒక్కడే ఉంటుంది. వేరే ఎజెండా అక్కడ ఉండదు. అలా ఉన్నవాడు ఆవిడ గురువు అనిపించుకోడాడు, వాడికి ఏదో పేరు పెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, సత్వగుణం ఎప్పుడు వస్తుందంటే రియాక్షన్స్ ఉండకూడదు. ఆ సిచ్యుయేషన్లో కరెక్ట్గా మనం ఏం చేయాలా? పాస్టెన్స్ అంతా కూడా ఎందుకు పనికి వస్తుందంటే, మనకు భూతకాలం అంతా కూడా ఎందుకు పనికి వస్తుందంటే మన ఎక్స్పీరియన్స్ కోసం పనికి వస్తుంది. ఇట్లా చేస్తాం కాబట్టి ఇవాళ ఇలా జరిగింది ఇది, కాబట్టి మళ్ళీ ఇట్లా చేస్తే అక్కడ జరుగుతుంది. అందు గురించి మాత్రమే పనికి వస్తుంది తప్ప ఆ మెమరీస్ బుర్రలో పెట్టుకుని ఊరికాలకి గిలగిలగిల కొట్టుకోవడం గురించి మాత్రం భూతకాలం ఎప్పుడూ పని చేయకూడదు. భవిష్యత్తు కాలం అంటే ఏమిటది? వర్తమాన కాలం నుంచే భవిష్యత్తు కాలం వస్తుంది, అంతే కదా. ఇవాళ ఏం చేస్తే ముందు బాగుంటుంది, అక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోండి. వాదనలు కానీ, బుకిష్ నాలెడ్జ్ కానీ, వాద ప్రతివాదాలు కానీ, మొండితనం కానీ, మూర్ఖత్వం కానీ, జడత్వం కానీ, ప్రజోగుణం కానీ, తమోగుణం కానీ, అనుకున్న టైంకి అనుకున్న పని పూర్తి చేయలేకపోవడం కానీ, చాలా వేగంగా చేసేయడం కానీ, తప్పులు అన్ని పెట్టుకుని ఎప్పటికీ పూర్తి చేయకపోవడం కానీ, ఇవన్నీ అవలక్షణాలండి. ఎప్పుడో కూడా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది ఫుడ్ అనండి, నిద్రపోవడం అనండి, మాట్లాడడం అనండి, పనులు చేయడం అనండి, వంట చేయడం అనండి, వంటలో వాడే దినుసులు అనండి, ఏదైనా అనండి, ఒక బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేస్తున్నంతసేపే ఈక్విలిబ్రియం అంటాం, మనం సత్వస్థితి అంటాం. అది మెయింటైన్ చేస్తున్నంత కాలమే అన్ని పరిస్థితులు అన్నీ కూడా సవ్యంగా ఉంటాయి. సత్వస్థితి కానీ ఆ బ్యాలెన్స్ కానీ తప్పింది అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పక్క లాగేస్తుంది. ఎప్పుడు కూడా మనిషికి రిజిడిటీ అనేది ఉండకూడదు, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కానీ ఆసిలేషన్ ఉండకూడదు. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అది ఆసిలేషన్ ఊగిసలాట కాకూడదు. రెస్ట్ ఎంత అవసరమో పని కూడా అంతే అవసరం, శరీరానికి మనసుకి కూడా. పని లేకుండా చాలా కాలంగా ఇంట్లో ఉండిపోతే లోపల ఎనర్జీస్ అన్నీ పడుకుంటాయి. ఎక్కువ నిద్రపోతుంటే లోపల ఉండేటటువంటి శక్తి అంతా మొత్తం పడుకుంటుంది. ఆ చైతన్యం మొత్తం అది కూడా నిద్రపోవడం మొదలెడుతుంది, తర్వాత పనిచేయదు. అలాగా విరామం లేకుండా పనులు చేస్తూ ఉంటే ఆ శక్తి అంతా కరిగిపోతుంది. అంటే ఒక 50 ఇయర్స్కే ఒక 70-80 ఇయర్స్ తాలూకు ఎనర్జీ అంతా పోతుంది. మహాత్ములు మాస్టరాలు చేస్తారంటే వాళ్ళు వేరే, అందుకే పుడతారు, వాళ్ళకి వేరే ఎజెండా ఉండదు. వాళ్ళకి మనకు సంసారం పిల్లలు చాలా ఉంటాయి కదా మనకి. అందరూ చేశారు, చాలా ఎర్లీగా చనిపోయారు వాళ్ళందరూ. మాస్టర్ గారు ఎర్లీగా చనిపోయారు 58th ఇయర్లో, సివి గారు 54th ఇయర్లో చనిపోయారు, శంకరాచార్య వారు 32nd ఇయర్లో చనిపోయారు, వివేకానందుడు చాలా ఎర్లీగా చనిపోయారు, అల్లూరి సీతారామరాజు లాంటి మహావీరుడు చాలా ఎర్లీగా చనిపోయాడు. చాలామంది పెద్దవాళ్ళు చాలా ఎర్లీగా 30sలో 34, 33 ఇయర్స్లో చాలామంది చనిపోయారు. వాళ్ళు మనకు ఎగ్జాంపుల్ కాదు. వాళ్ళకి ఆ రంగరాచార్య వారు ఆ ఉన్న 30 ఇయర్స్లోనే ఆయన 15th ఇయర్లో మొదలుంటారు, రచనలు చేయడం మొదలుంటారు. ఆ 15th ఇయర్లో రాసిన పుస్తకాలు ఈ 100 ఇయర్స్ పెద్ద వాళ్ళు రాయగలరా? ఇన్ని వేల సంవత్సరాలు కూడా రాయలేరు, ఎక్కువ సంవత్సరాలు కూడా ఆయన పుస్తకాలు రాయలేరు. 30 ఇయర్స్లో ఆయన పూర్తి చేస్తారు, వర్క్ అంతా చేస్తారు. 30 ఇయర్స్లో అక్కడ చేస్తుంటారు. 18th ఇయర్లో మొదలుంటారు, ఒక 12 ఇయర్స్లో. మాస్టర్ అయితే మాత్రం ఏంటండి, నేను 70లో మాస్టర్ దగ్గర వెళ్ళాను, అప్పుడు నేను ఒకటి రెండు పుస్తకాలు రాశారు 70లోకి. రాసలేనన్న పుస్తకం రాసినట్టున్నారు, అంతే 1-2 పుస్తకాలు అంతే. మాస్టర్ కూడా డైలాగ్ రాసింది. 71లో ఎప్పుడో రచన వ్యాసంగా మొదలుపెట్టారు, 84లో చనిపోయారు. 13 ఇయర్స్లో ఆయన ఎన్ని పుస్తకాలు రాశారండి మాస్టర్. సివి గారు అంతా 1910లో మొదలుపెట్టారు. ఏది యోగా అంటే కొంచెం ముందు మొదలెట్టారు, 10లో ఇనిషియేషన్ ఇచ్చారు, 22లో చనిపోయారు ఆయన. 12 ఇయర్స్లో మరి ఎంత యోగా నేను ప్రచారం చేశారు. అది 12 ఇయర్సా, 20 ఇయర్సా, 30 ఇయర్సా అని కాదు, వాళ్ళు దానికోసం పుడతారు.
దానికోసం పుట్టేవాళ్ళ తాలూకు వాళ్ళ లాజిక్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు దానికోసం ఇప్పుడు ఆ పని పూజ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మనది కాదు. మనం చాలా బాధల బందీల్లో, చాలా సంసారంలో ఇది ఒక పార్ట్ మనకి. అందుకే ఎప్పుడూ వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. వాళ్ళలాగా మనం ఎప్పుడు కూడా వాళ్ళ లిమిటేషన్స్ మనకు కుదరవు. అందుకే వాళ్ళ జోలికి మనం పోకూడదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి మనకు కుదరదు. వాళ్ళకి ప్రోగ్రామ్ ఉంటుంది. ఏదైనా సరే మనకు ఉన్న ప్రోగ్రాంలో గుర్తుపెట్టుకోండి, ఏ ఎక్స్ట్రీమ్ కూడా మంచిది కాదు. పూర్తిగా రెస్ట్ మంచిది కాదు, పూర్తిగా అలా పనిచేస్తూ ఉండడం కూడా మంచిది కాదు, అట్లా మాట్లాడుతూ ఉండడం కూడా మంచిది కాదు, అసలు ఏం మాట్లాడకుండా ఉండడం కూడా మంచిది కాదు, అలా డబ్బులు పోగేసుకుంటూ ఉండడం మంచిది కాదు, అసలు డబ్బులు అసలు ఏమీ పోగేసుకోకుండా అలా ఖర్చు పెడుతూ ఉండడం కూడా మంచిది కాదు, అస్సలు మందులు వేసుకోకూడదు అన్నది మంచిది కాదు, అలా మందు మిగుతూ ఉండడం కూడా మంచిది కాదు. ఏ ఎక్స్ట్రీమ్ కూడా మంచిది కాదు. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం గురించి మనం ఎప్పుడు కూడా ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూ ఉండాలా. దీని ప్రయత్నం చేస్తూ ఉండాలా, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ, అది ఫుడ్ అయినా రెస్ట్ అయినా ఏదైనా కానివ్వండి, దానికి కరెక్ట్ ప్రోగ్రామ్ వేసుకోవాలి. భగవంతుడు, నేను చాలా మాటలు చెప్పాను, నాకు నచ్చిన సిద్ధాంతం ఒకటి ఉంది. ప్రతి మనిషికి ఒక అవలక్షణం ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాల్లో, రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు, కక్కుర్తి, స్వార్థం, తిండిపోతనం, అనారోగ్యం, మూర్ఖత్వం, మొండితనం, సోమరిపోతనం, చెప్పేదే ఉందని తెలిసి ఇప్పుడు ప్రతి అందరి ఇష్టం చెప్తాను నేను. ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక అవలక్షణం ఉంటుంది. ఎవడైనా నాకు అవలక్షణం సార్ అని చెప్పుకుంటాడా? చెప్పుకోకపోతే పెడపోయింది. దాని గురించి దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అది చాలా గర్వంగా చెప్పుకుంటారు. నేను ఏం చేసినా మందులు మాత్రం వేసుకోనండి. జబ్బు చేస్తే మందు వేసుకోనంటావేంట్రా అంటే, నో. ఇంకోడు, అన్ని మాత్రలు మింగుతున్నావు ఏంట్రా, అక్కర్లేద్దేమో చూసుకోవాలంటే, అమ్మో వేసుకోపోతే ఏమైనా ఉందా అంటే, ఏమీ తినకపోతే ఎలారా, అసలు పొట్ట బాగోడే మందులు వేసుకో, అది ఏదో కషాయాలు తాగు, ఏదో మరొకటి తాగు, ఏదో ఒకటి ఏడ్చి కాస్త ఫుడ్ ఎక్కువ తినేలాగా ప్రయత్నం చేసుకో అని చెప్పారు. ఇంతే, ఎప్పుడు ఇంతే. ఇంకోటి 3 పూట్ల తింటూ ఉంటాడు, 4 పూట్ల 5 పూట్ల తినేవాళ్ళు ఉంటారు. అందులో ఆర్కే మెస్ బాగా ఏదంటే రోజుకు ఒక హోటల్ నుంచి ఆర్కే ప్యారడైజ్, ఆర్కే మెస్ కొత్తగా ఏదో పెట్టాడు అనుకోండి పక్కన, అమ్మో కొత్తగా ఏదో పెట్టాడు ఎవడో, అమ్మో గంట అక్కడికి వెళ్ళి ప్యాకెట్లు పట్టారు ఈవేళ. ఇట్లాగా ఒక గ్యాంగ్ ఉంటుంది. ఏమీ తిన్న గ్యాంగ్ ఒకటి, తినే గ్యాంగ్ ఒకటి. ఏంటంటే ఎంజాయ్ చేయాలి సార్ లైఫ్, తినకపోతే ఏంటి సార్ అంటారా. ఏంటో డబ్బులు అలా గడిస్తున్నావు, ఏం చేసుకుంటాడు, అలా పెట్టి సరిపోదా అని అనుకోండి. ఎక్కడ సార్, అంతా ఎక్కడ సార్, జీవితంలో ఎప్పుడు సుఖపడతావు నువ్వు అంటే మాస్టర్ మన జోక్ వేస్తారు. వాడు ఓవర్ టైంలో ఉంటాయి బాబు, బెల్లం కూడా ఉంటాయి. ఈ సింగపూర్ గట్రా పోయేవాళ్ళు మన ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పోతారు కదా, ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు జీతవేంద్ర నగరీళ్ళు మన వాళ్ళు, మా భారతీయులు అంటే మాత్రం అండి ప్రపంచం చెప్పుకుంటుంటుంది మన వాళ్ళ గురించి. ఇంత వెదలో ఎక్కడ ఉంటారు భూగోళం మీద చెప్పుకుంటుంటారు, ప్రపంచం అంతా చెప్పుకుంటూ ఉంటుంది. వెళ్ళంగానే జీతవేంద్ర నగర్ ఓటైలు ఉంటాయని అడుగుతారు. ఆ సింగపూర్ వాడు, మలేషియా వాడు వాళ్ళు ఓటైలు చేయరు, యూరప్ వాళ్ళు ఓటైలు చేయరు, అమెరికాలో ఓటైలు చేయరు. వాళ్ళు శుభ్రంగా సాయంకాలం 4 గంటలు 5 గంటలు ఆ టైం ఉంటుంది కదా, ఆ టక్ టిట్ అనుకుని అక్కడే ఫైల్స్ మరి ఇంటికి పోతాడు. వాడు చస్తే పని చేయడు, వెంటనే వేసుకెళ్ళిపోయి శుభ్రంగా సాయంకాలం ఏ క్లబ్కో పబ్బుకో ఇంటికో పోయి శుభ్రం పడుకుంటాడు. చస్తే చేయడు, వాడు చేయడు, ఏం చేయడు. ఈ రాత్రి 1 గంట దాకా 1 గంట ఒకటిసారి ఓటై ఉంటుందంటే అమ్మ జీతం తక్కువైన సర్లే జాయిన్. మిడిల్ ఈస్ట్ అంతా వాళ్ళు చేసే పని అది. ఆ కంట్రీస్లో ఆ షేకులు చేయరు వాళ్ళు పనులు. ఎందువల్ల వాడు అక్కర్లే, వాడి లైఫ్ ముఖ్యం వాడికి. ఆ డబ్బులే వాడికి వస్తాయి, కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటాడు. చక్కగా పళ్ళం పిల్లలతో షాపింగ్ మాల్స్కి, బీచ్లకి అక్కడికి ఇక్కడికి పోయి శుభ్రంగా ఎంజాయ్ చేసుకుని అవున డబ్బులు అలా ఖర్చు పెట్టుకుని కొంత దాచుకుని చేసుకుంటారు. వాళ్ళు దాయడం తక్కువ, వాళ్ళు ఖర్చు పెట్టడం ఎక్కువ. మన ఖర్చు పెట్టడం తక్కువ, దాయటం ఎక్కువ.
అదవుతుందా? మాస్టర్ అంటారు, ఇంతురా ఎలా ఓవర్ చేస్తే ఎలా డబ్బులు దాచుకుంటున్నావు అని అడిగితే అటు చెప్తాట, సుఖపడ్డాం సార్ అని చెప్తాట. ఇది మాస్టర్ జోక్ నాది కాదు. సార్ డబ్బులు ఎక్కువ పోయి సుఖపడతాం సార్ అని చెప్తాట. వాడు పోయే టైం దగ్గరికి వస్తుంట. వచ్చిన తర్వాత అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏయా డబ్బులన్నీ చాలా పోగేసావు కదా, నువ్వు సుఖపడ్డావా అని అడిగితే టైం మిగలేదు సార్ సుఖపడ్డాం కట్టాట. వాడు జన్మంతా సుఖపడదామని చెప్పి డబ్బులు విపరీతంగా గడిస్తాట. గడించి 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 చివరికి వాడికి సుఖపడడానికి టైం మిగలుతట. డబ్బులు గడించింది ఎందుకు? సుఖపడడం గురించి. సుఖపడ్డా లేదుట. మాస్టర్ జోక్ లేదు. మాస్టర్ జోక్ ఎప్పుడు ఆయన రిపీటెడ్ జోక్ ఇది. అందువల్ల ఏదైనా గుర్తుపెట్టుకోండి, డబ్బులు పోగేయట్లేదా, నేను పోగేయండి ఖర్చు పెడతా అండి, ఇట్స్ రాంగ్. డబ్బులు ఫ్యూచర్ కోసం పోగేసుకోవాలా, నీ పిల్లల కోసం పోగేయాలా, నీ కుటుంబం కోసం పోగేయాలా, నీ ఆరోగ్యం కోసం పోగేయాలా. ఎవడి ముందు ముష్టిలాగా ఇలా ముష్టెత్తి ఎవడన్నా ఏంటి గడ్డలే పెరిగాను కంటే పక్కవాడు పాపం బతికి చెడ్డాడండి. ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుందో. ఇప్పుడు నా బాబు రోడ్డు మీద కనిపించి నాలుగు సరే కప్పు కాఫీ ఇప్పిస్తారు, అప్పుడేంటి కాఫీ ఇస్తాను అమ్మంటారు నీళ్ళు గారు. నిజంగా నేను బికారే రోడ్డు మీద వెళ్ళాను అనుకోండి, నీళ్ళు గారు భోజనంకి వస్తామంటే లేదండి మా అమ్మాయి ఇంటికి వెళ్తా అంటే అప్పుడు అంటారు లేదు, ఇప్పుడు ఎటు చెప్తారు మీరు తెలియదు కదా. అప్పుడు మీ స్థితి తెలియదు, నా స్థితి కూడా తెలియదు. డబ్బులు కావాలి రాజుగారు అడుగుతారు ఎవరన్నా, వద్దండి బాబు డబ్బులు నాకు ఎందుకండి అంటాను నేను. పర్లేదండి మంచి పనులు చేస్తారు కదా అంటారు, వద్దండి అంటాను. రేపు పొద్దున్న నాకు డబ్బులు లేకుండా అయిపోయింది అనుకోండి, ఏమండి 2060లో డబ్బులు ఇస్తున్నారు కదా అంటే అప్పుడు అన్నానండి ఇప్పుడు లేవు అంటారు. ఎప్పుడు నాకు అవసరం అప్పుడు ఇవ్వరు, అవసరం లేనప్పుడు ఇస్తారు. ప్రపంచం అలాగే ఉంటుంది. ఇప్పుడే పుచ్చుకుని దాచుకుంటే పోతుంది కదా. అంత గుర్తుపెట్టుకోండి, ఎనీ ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఖచ్చితంగా దెబ్బతింటారు. మరి గాంధీ గారు వెళ్ళలేదా, సివి గారు వెళ్ళలేదా, మాస్ గారు వెళ్ళలేదా అని వాళ్ళని ఎవరు కూడా ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. వాళ్ళు వేరే టోటల్, వాళ్ళు దిగొచ్చిన కారణం వేరు, వాళ్ళు దిగొచ్చిన పర్పస్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. వాళ్ళు మారదు, చివరిదాకా మారదు. మాస్టర్ గారు ఎగ్జాంపుల్ భద్రా సుభాషితాలు మాస్టర్ చెప్తారనమాట. టీవీలో వచ్చేది, ఆకాశవాణిలో వస్తుండే. ఏనుగు యజమాని గురించి బాగా కష్టపడి పనిచేస్తుందట. కుక్క కూడా యజమానిని కాపలా కాసుకుంటూ కుక్క కూడా యజమాని కాపలా కాసు ఇంట్లో పనులు చేసి పట్టకపోయినా ఆ కుక్క కూడా యజమాని కాపలా కాసి దొంగలు వస్తే అరిచి పట్టుకుని ఏం చేస్తుంటుందట. ఏనుగు కూడా యజమానికి చాలా కష్టమైన పనులు చేసి దొంగలు అవి మోసుకొచ్చి కర్రలు మోసుకొచ్చి అవన్నీ చేసి పెడుతుంటుంది. కానీ ఎప్పుడో కుక్క ఏనుగు కాలేదట. ఎందుకు కాలేదట అంటే కుక్క పని చేసి పెట్టి ఆ యజమాని ఇంటికి వస్తే మీద పడేలా నాకుతుంటుందట. ఎప్రిషియేషన్ గురించి ఒళ్ళగలు పడకూడదట, ఇలా నాలుగు పెట్టి నాకుద్దట, గోర్లు పెట్టి గీకుద్దట, అన్ని కుక్క వేషాలు వేస్తట. మాస్టర్ చెప్తారు ఆకాశవాణిలో ఎప్పుడు రిపీట్ అవుతుంటుంది. ఇది భద్రా సుభాషితం. ఏనుగు ఏం చేస్తాడు తెలుసా, అడవిలో చాలా పెద్ద పెద్ద మామూలు అవి మోసుకొని చేసి వస్తుందట. ఆ మావటి వాడితో ఆ యజమానితో పాటు ఇంటికి వస్తుందట. యజమాని లోపుకి వెళ్ళిపోతారు కదా, చచ్చిన ఇంట్లోకి వెళ్తుట. ఆ చెట్టు కింద నిలబడుతుంట, చిలా నిలబడుతుంట, దజ్జాగా నిలబడుతుంట. యజమానే వచ్చి దానికి కావాల్సిన చెరుగ్గాళ్ళు, దానికి కావాల్సిన ఫుడ్డు, దానికి కావాల్సిన చెట్లు, ఆ కొమ్మలు అని నరికి తెచ్చి పెట్టి దాని దగ్గర పట్టుకెళ్ళి పెట్టాలి. అప్పుడు తింటదట. ఎవరి దగ్గరికి ఎవరు వెళ్తారు? యజమాని సావుకుడి దగ్గరికి వెళ్ళి ఫుడ్ పెట్టిన దాకా అది కదలదట అక్కడి నుంచి. కుక్క రాగానే గబ్బ పీకేసి ఓడిలో పడిపోయి సొంగంతా మీద కాచేసి ఇది రకరకాల ఎదవాషాన్ని వేసేసి ఊరిక నానా చేసేసి ఏ కుక్క బిస్కెట్లు అవి పెట్టిన దాకా అది వెళ్తాడు అక్కడి నుంచి. అది కుక్కకి ఎనికి తేడా సుమా అని చెప్పి భద్రా సుభాషితాలు మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్తారు. వాళ్ళంతా ఏనుగులు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు మాస్టర్స్ అందరూ కూడా. మహాత్మా గాంధీ అనండి, సుభాష్ చంద్రబోస్ అనండి, సీతారామరాజు అనండి, పటేల్ అనండి, తిలక్ అనండి, లేకపోతే అరవింద్ అనండి, ఎవరైనా చెప్పండి, రాణ్ మహర్షి అనండి, ఎవరైనా చెప్పండి, పెద్దవాళ్ళందరూ వాళ్ళ జీవితం అంతా కూడా ఒక పద్ధతిలో నడుస్తుంది. అది మనకి కుదరదు. అది వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని, వాళ్ళ బోధనలు స్ఫూర్తిగా తీసుకుని ఆ రకంగా మనం జీవించడం కోసం ప్రయత్నం చేస్తే పర్వాలేదు. కానీ
ఆ బోధనలకి మనకేది సూట్ అవుతుందో పర్వాలేదు, కానీ వాళ్ళలాగా మనం ఇమిటేట్ చేయలేం, వాళ్ళలాగా మనం జీవించలేం. అది ఆ తేడా ఉంటుంది. అందుకే కంపారిజన్లు వద్దు అంటారు. ఎవరికి ఏదైతే ప్రాబ్లం ఉందో అదే సాధన అక్కడే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఆ చదవమని చెప్తున్నా. ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుందో, కామక్రోధ లోభమోహ మదమాచర్యాలు, ఈర్ష్య అసూయలు, స్వార్థం, సంకుచితత్వం, లోభం, ఏది ఎవరికి అనారోగ్యం, కొంతమందికి లంగ్స్లో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి హార్ట్లో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి పొట్టలో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి మరో ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా సరే దాన్ని ఆ జన్మలో ఖచ్చితంగా ఆ అనుభవం కోసమే వాడు భూమి మీదకి వస్తాడు, ఆ బాధ అనుభవించడం కోసమే భూమి మీదకి వస్తాడు. కొంతమందికి మొగుడితో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి భార్యతో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి పిల్లలతో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి కోడలతో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి అల్లుడితో ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది పక్కింటి వాళ్ళతో ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి వర్క్డ్ అవుట్. ఆ శరీరం వెళ్ళిపోయే లోపల ఖచ్చితంగా ఆ హెల్త్ ప్రాబ్లమో మరొక ప్రాబ్లమో మనం వర్కౌట్ చేసి రావాలి. బేదరికం ఉంది, వర్కౌట్ చేసి బేదరికం నుంచి పైకి రావాలి, ఖచ్చితంగా పైకి రావాలి. ఆ బీదరికం వాడు పూర్వజన్మలో ఎవడాస్తిలో కొట్టేసి మరొకటి చేసి వాడు చాలా అరాజకాలు చేస్తే కడిగి దరిద్రుడిగా వాడిని భగవంతుడు భూమి మీద పుట్టిస్తాడు. ఆ బీదరికంలోంచి మళ్ళా వెదపం చేసి పైకి రావడం కాదు, ఆల్రెడీ చేసేలా వచ్చాడు. మళ్ళీ అవి చేయాలనిపిస్తుంది బుర్రలో. దాన్ని పక్కకి పెట్టి కష్టపడి నా జీవితంలో నేను పైకి రావాలనేటటువంటి సంకల్పం పెట్టుకుని, ఆ సంకల్పం ఎవడు రేపిస్తాడు వీడికి? ఆడికి రాదు. వాడికి ఎందుకు రాదు? పూర్వజన్మలో ఆ ప్రోగ్రాం లేదు వాడి కంప్యూటర్లో. పూర్వజన్మలో వాడి ప్రోగ్రాం ఏముంది? వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి వాడి డబ్బులు వీడి డబ్బులు ఆ డబ్బులు మొత్తం అన్నీ కూడా వాడు కాజేసి డబ్బులంతా బాగా సంపాదించుకుని అనుభవించి ఆ దుష్కర్మతో జన్మకు వచ్చాడు. వాడి ప్రోగ్రాంలో వాడి సాఫ్ట్వేర్లో ఏముంటుంది? ఆ దొంగ బుద్ధే ఉంటుంది. ఈ సద్బుద్ధి ఎందుకు ఉంటుంది వాడి దగ్గర? ఉండదు వాడి దగ్గర. అందుకే వాడు మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు. వాడి జీవితంలోకి ఎవడన్నా సద్గురు ఆ అదృష్టం బాగుండి వాడు అదృష్టమో, వాడు పూర్వజన్మలో ఏదైనా గుడికి వెళ్ళి ఒక ఆశ్రమానికి వెళ్ళి ఎవరికైనా 10 మందికి ఏదో సహాయం చేసి పెట్టి అలాంటి పుణ్య కార్యక్రమం ఏదైనా జీవితంలో వాడు చేస్తున్నాడు అనుకోండి. ఒకవేళ ఇంటికి వస్తే అన్నం పెట్టి, ఆకలే ఇంటికి వచ్చి దుఃఖముక్కలా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం కాదు. ఒకసారి మా ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు. బంధువులు అంటే ఎవరు చాలా మా అమ్మగారు నాన్నగారు మా చిన్నాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరో అనమాట. బంధువులు అంటే మేనమామ గట్ట కాదు. నేను పని మీద బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళు వచ్చారు. వస్తే నేను మీరు ఎప్పుడు వెళ్తున్నారు అడిగా. అప్పుడే దిగారు, అప్పుడే వచ్చారు లోపుకి. నేను బయటికి వెళ్తున్నాను, మీరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారని అడిగా. వాడు అలా మా ఆవిడతో కంప్లైంట్, ఏంటి వీడికి ఇటు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మార్పు రాలేదు, ఇక్కడ ఇంట్లోకి వచ్చామో లేదో, ఎప్పుడు వెళ్ళిపోతాను అడిగాడు. పాపం మా ఆవిడకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మిగతా ఎలా ఉన్నా పాపం అప్పటి నుంచి ఇప్పుడు దాకా సర్దుబాటు చేస్తూ ఉంటుంది. చెప్పినా ఒకటే నేను పెద్ద ఎవరిని కేర్ చేసేది ఉండదు కాబట్టి ఒకటే, కానీ పాపం చాలా శ్రమ పడేవాళ్ళు. అలా కాదండి, నేను బయటకు వెళ్తున్నారు, మీరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలిస్తే ఆయన ప్రోగ్రామ్ చాకౌట్ చేసుకుంటారు. అది ఆయన మనసులో బాధ. 4-5 స్టెప్స్ ఆయన వదిలిపెట్టి మాట్లాడతారు ఎప్పుడు కూడా. అదే ఆయనతో చికాకు. మీరు ఏం మాట్లాడాలి? నేను బయటకు వెళ్తున్నాను, మీరు ఉంటారు కదా, నేను 2 రోజులు తిరిగి వస్తా, లేదా అప్పుడు దాకా మీరు ఉంటున్నారు కదా, ఇన్ని మాటలు మాట్లాడాలి. అంత తోపు నాకెక్కడది? మీరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అడిగితే 3 రోజులు వెళ్ళిపోతున్నాం అంటే నేను ఏదో వస్తాను, ఏదో నాకు ఉంటుంది పొరలో. మధ్యలో నేను 4 స్టెప్స్ వదిలేస్తే ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. నాతో అందరికీ ప్రాబ్లం అదే. మధ్యలో నేను 3-4 స్టెప్స్ వదిలేస్తా. నాకు చాలా బతుకం. ఏం కావాలా? ఎప్పుడు వెళ్ళిపోవాలో తెలిస్తే ఆ ప్రకారంగా నా ప్రోగ్రాం తయారు చేసుకుందామని. అది ఒక్కడే నా బుర్రలో నా ప్రోగ్రాం ఒకటే ఉండదు. అదొక ప్రమాదం. అప్పుడు మా అమ్మగారు అట్ట అయిపోయారు. ఏంటి ఇలా అడుగుతున్నారు? మా ఆవిడ సర్ది చెప్పింది అనుకోండి. అట్లాగా అది కూడా తప్పు యాక్చువల్గా. మరి నాకు అంత ఓపిక అట్లా భగవంతుడు అంతసేపు నేను హరీగా ఉంటాను. ఎప్పుడు శరీరం వదిలిపెట్టాలో, రేపు పొద్దుట మాస్టర్ రారా అంటే వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని నా లైఫ్ అంతా అలాగే ప్రిపేర్ అవుతాను. ఈ చిన్న ఎవరు కేర్ చేస్తాను? నేను కేరే చేయను. అంటే నాకు అక్కర్లేదు, ఎవరైనా అక్కర్లేదు నా జీవితంలో. అది ఎవరిని కేర్ చేయను నేను. నా ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. రేపు పొద్దున వస్తారా రాజు అంటే పదండి మాస్టర్ వచ్చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోవడానికి గురించి లైఫ్ అంతా నేను స్ట్రగుల్ అవుతుంటా. అలా ప్రతి క్షణాలు పనిచేస్తూనే ఉంటా. సరే అలా అట్టి పెట్టండి. ఎందుకు చెప్తున్నాను మీకంటే, ఒక ప్రాబ్లము మనకు జీవితంలో పెట్టినప్పుడు ఏదో ఒక మంచి పని పూర్వజన్మలో చేసి అదృష్టం బాగుండి ఒక సద్గురు పాదం మనం దొరికింది అనుకోండి, మంచి పుస్తకంలో ఒక మంచి వాక్యం మనం దొరికింది అనుకోండి,
దాని మీద మనసు నిలబడాలంటే ఆ ముందు జన్మలో ఎప్పుడో మన అమ్మో మన నాన్న వాళ్ళు చేసుకున్న పుణ్యం లేదా మనం చేసినటువంటి ఏదో ఒక మంచి పని అలాంటిది ఏదైనా వచ్చి ఆ జన్మలో టక్కని తగిలితే అది వదిలిపెట్టకూడదు, దాంతో అల్లుకోవాలి. ఇప్పుడు ఒక చీమ చీమ అనుకోండి, చీమ కొట్టుకెళ్ళిపోతుంటుంది అనుకోండి, వెంటనే పుల్లని తెచ్చామనుకోండి, టక్కన ఆ పుల్ల ఎక్కగానే ఆ పుల్లని టక్కన ఆ మహాప్రవాహంలో కూడా ఆ పుల్ల పెడితే టక్కన చీమ పుల్ల మీదకి వస్తే టక్కన పైకి వచ్చేస్తే అది బయటికి వచ్చేస్తుంది. అట్లా ఉండాలి జీవితంలో. దాన్ని వదలకూడదని ఎవడు చెప్తాడు? ఎవరైనా చెప్తే మనకి ఎక్కుతుందా, మన నచ్చుతుందా మనకి? అందుకే ప్రేయరు ధ్యానం. ఆ లోపువాడు అనిపించాలి మనలోంచి బయటికి, నప్పించాలి మనలోంచి బయటికి. వాడికి ఏంటి పట్టింది? నేనన్నా ఒకటే, మీరైనా ఒకటే, దొమ్మడన్నా ఒకటే, రోడ్డు మీద వాడికి ఎవరైనా ఒకటే. మనంటే ఏమైనా స్పెషల్ లైకింగ్ ఉంటుంది డోమన్నవాడు ఏముంటుంది? మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి? అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి మెరుపు లాంటి ఒక ఆలోచన, మెరుపు లాంటి ఒక పరిచయం వచ్చినప్పుడు దాంట్లోంచి బయటకు రావడం కోసం మనం ప్రయత్నం చేయాలి. 20 years అయినా ప్రయత్నం చేయాలి, 30 years అయినా ప్రయత్నం చేయాలి. అనారోగ్యంలోంచి రావడం కోసం ప్రయత్నం చేయాలి. ఏ మందులు వేసుకోవాలో ఆ మందులు వేసుకోవాలి, ఎవరిని కలాలో వాళ్ళు కలవాలి, ఏ ఆసనాలు వేసుకోవాలో ఆసనాలు వేసుకోవాలి, ఏ ఫుడ్ తినాలో ఆ ఫుడ్ తినాలి, ఏ ప్రాణాయామం చేయాలో ఆ ప్రాణాయామం చేయాలి, ఏ మంత్రం చెప్పాలో ఆ మంత్రం చెప్పుకోవాలి. అసలు ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి ఏది బెస్ట్ మెథడ్ ఉంటుందో, ఎక్కడైతే బెస్ట్ మెథడ్స్ ఉంటాయో అవన్నీ మనం ఎలాగైతే తేనెటీగా అన్ని చోట్లకి పోయి అన్ని పువ్వుల్లోంచి అట్లా పట్టుకొచ్చి తేనె తొట్టులో తేనె దాచుకుంటుందో, ఒక తేనెటీగలాగా మనం ఎక్కడైతే జ్ఞానం ఉందో, ఎక్కడైతే సొల్యూషన్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చిపెట్టుకుని ఆ మాల్లా తయారు చేసి అది శ్రీకృష్ణుడి మేడలోనో రావణ మేడలో వేసి, నాన్న నా జీవితం నీకు అంకితం చేస్తానన్న, నాలోంచి నువ్వే ఉండి అదేదో నడిపించి నాన్న అని చెప్పి అదే సమర్పణం అంటే చేసి, ఏదైతే ఒక మంచి ఆలోచన అవకాశం అనేది మన బుర్రలోకి వస్తుందో దాన్ని పట్టుకుని వేలాడి దాంట్లోంచి మనం బయటకు వచ్చే ప్రయత్నం చూసారా, అదే యోగం అండి. ఆ ఫుడ్డే తినాలి. తినకూడదు ఫుడ్ జనం తినకూడదు. ఏదైనా చేత దాంట్లో పైకి రావాలి. అది చాలా పెద్ద ట్రైనింగ్. అది ఎందుకు? ఆ కర్మ అనుభవానికే జన్మ వచ్చింది. ఈ జన్మ అంతా కర్మ అనుభవంతో అయిపోయింది అనుకోండి, ఇక సత్కర్మ ఏది ఇక్కడ? ఈ జన్మ మొత్తం అంతా కూడా కర్మానుభవంతో అయిపోయింది అనుకోండి, ఈ జన్మకి ప్రయోజనం ఏముంది? ఈ జన్మకి విలువ ఏముంది? 60 years బతికితే ఏంటి, 70 years బతికితే ఏంటి, 80 years బతికితే ఏంటి, ఎన్ని సంవత్సరాలు బతికితే ఏంటి? ఆ జన్మకు ప్రయోజనం కావాలి కదా. వచ్చే జన్మ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అప్పుడైనా పుట్టేటప్పటికి మంచి ఆలోచనతో, మంచి సంకల్పంతో, మంచి ఫ్యామిలీలో. శ్రీకృష్ణుడు ప్రామిస్ అదే కదా. ఎవరైనా సరే ఈ జన్మలో ఎవరైనా సరే యోగం చేస్తూ, యోగం భ్రష్టమైపోయినా సరే, యోగం మధ్యలో ఆఫ్ చేసినా సరే, ఆ వచ్చే జన్మకి వెళ్ళినప్పుడు సంపన్నులైనటువంటి వాళ్ళు, ధనవంతులైనటువంటి వాళ్ళ కుటుంబంలో, ఆస్తిక్య బుద్ధి ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో, ఆధ్యాత్మిక చెందిన కుటుంబంలో, సంపన్నవంతులైన కుటుంబంలో నువ్వు నేను ప్రామిస్ చేస్తున్నా అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అంతకంటే మీకు ఏం కావాలండి? ఇందువల్ల మనకేదో మంచి పని చేయాలని ఉంది, ఆధ్యాత్మిక భావన ఉంది, యోగం చేసుకోవాలని ఉంది, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, ఉద్యోగం సరిలేదు, ఆరోగ్యం సరిలేదు, తల్లిదండ్రులతో ఇబ్బందిగా ఉంది, మరొక ఇబ్బందిగా ఉంది. ఇక మనశ్శాంతి, సాధన కోసం మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? యోగం మీద మనసు ఎక్కడ పెట్టగలడు? ఇంట్లోనే గడవకపోతూ ఉంటే ఎక్కడ మనసు పెట్టగలడు? సో ఒక రకంగా మనం చాలా అదృష్టవంతుల లెక్క మనకి. ఎందుకంటే ఏదో అద్దెల్లో మామూలులో ఒక ఇల్లు ఉంది మనకి, ఇంటికి వెళ్ళంగానే బియ్యం పప్పు ఉప్పులు మనకు ఉన్నాయి, అంతో ఇంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి స్నేహితులు మంచి బంధువులు ఉన్నారు, మంచి కాలక్షేపం ఉంది. మన అంతా ఇంతో మనం నిజంగా అంతా ఇంత చాలా అదృష్టవంతులు. మనకు తెలియదు ఆ బాధలు ఎలా ఉంటాయో. శ్రీకృష్ణుడు చెప్పాడు, ఎవరైనా సరే యోగం చేసి యోగ భ్రష్టం చెందినా కూడా, మధ్యలో యోగం ఆఫ్ చేసినా కూడా వాళ్ళు నెక్స్ట్ బర్త్లో అవుతుందమ్మా అని చెప్పాడు. ఎవరైనా దీన్ని దుర్వినియోగం చేస్తున్నారనుకోండి, తెలుసు కూడా అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు అనుకోండి. మాస్టర్ అంటే ఉన్నప్పుడు మ్యాక్సిమం ఉపయోగించుకున్నాం,
ఇంకా నేను అనుకుంటాను నేను చాలా ఉపయోగించుకోలేకపోయినా నేను మ్యాక్సిమం మాస్టర్ దగ్గర అడిగి నాకు కావాల్సినంత అడిగి తీసుకున్నా. కానీ అంతా మాస్టర్ ఉన్నదా మాస్టర్ గురించి జ్ఞానంలో ఎంత నాకు తెలిసి నాట్ ఈవెన్ 5%. ఆయన దగ్గర నుంచి 5% కూడా నేను సంపాదించుకోలేని నేను ఇప్పుడు అనుకునేది. చాలా తక్కువ టైం ఉన్నారు నాకు. ఆయన పరిచయం తర్వాత బతికింది 14 years. ఆ 14 years మేము పనులు చేస్తూనే ఉన్నాం, రాత్రులు పనులు చేస్తూనే ఉన్నాం. ఆ మధ్యలో ఎప్పుడో ఖాళీ ఆయన లెక్చర్లు విని ఆయనతో పాటు పుస్తకాలు రాసినప్పుడు అందులోంచి వచ్చిన సంపాదించడం తప్పిస్తే ఆయనతో పాటుగా ఉండి నేర్చుకున్నది ఏం కాదు కదా. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో, హెల్త్ ప్రాబ్లం అయినా, మరో ప్రాబ్లం అయినా, సైకలాజికల్ ప్రాబ్లం అయినా అది ఓవర్కమ్ చేయాలి. మనస్పర్ధలు ఉంటే ఎవరితో అయినా మనస్పర్ధలని వదిలించుకోవాలి. ఏమన్నా మన కర్తవ్యం నిర్వహించాల్సిందో నిర్వర్తించేయండి ఇమీడియట్గా. రేపొద్దున మనది కాదు. అయ్యయ్యో నేను ఆ పని చేయలేకపోయాను అనుకునేదాకా టైం ఉండదు. మన మౌర్యకి పుట్టినరోజుకి June 7th ఒక మెసేజ్ పెట్టా. ఏ ఫాదరో నాకు తెలిసి ఇలాంటి మెసేజ్ పెడతాను ఎంతవరకు పెట్టుంటాను నేను అనుకోను. ఏ ఫాదరో ఏ కొడుకు కూడా దట్ ఆ ఏజ్లో అందరూ హ్యాపీ బర్త్డే ఏదో ఫాస్ఫరస్ అని హెల్దీ పెడతారు కదా మొత్తం అన్నీ. నేను మరే పెట్టాను. ప్రతి పుట్టినరోజుకి గుర్తు చేసుకోవాల్సింది ఏంటి తెలుసా, మనకు కూడా లైఫ్ టైంలో 1 year వెళ్ళిపోయిందని మరే పెట్టా. ప్రతి పుట్టినరోజుకి మౌర్య మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకున్న లైఫ్ స్పాన్లో 1 year హ్యాస్ గాన్ ఆల్రెడీ. అదే కదా జీవితానికి పనికి వచ్చేది. 1 సంవత్సరం ఆల్రెడీ వెళ్ళిపోయింది. అప్పుడు వెంటనే ఏమవుతాం, అలర్ట్ అవుతాం మనం. అమ్మో అదే కానీ 30 years 30 కొవ్వొత్తులకి ఇచ్చండి, ఇంకా 32 కదా. ఇవన్నీ ఏంటంటే కుదరదు. అది సాధనలో కుదరదు. ఆ లాజిక్ ఆల్రెడీ 1 year హ్యాస్ గాన్. అంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా, నువ్వు పండగ చేసుకోవాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన రోజు ఆల్రెడీ 1 సంవత్సరం వెళ్ళిపోయింది జీవితంలోంచి. అమ్మో ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోలేకూడదు. ఎట్లాగైనా ఈ సంవత్సరంలో నేను ఖచ్చితంగా ఏదో చేయాలా, నేను ఈ సంవత్సరం చేయాల్సిన పనులు ఫుల్ఫిల్ చేసుకోవాలా. నేను లైఫ్లో రాశాను నేను 32 and 30 బిట్వీన్ 28 and 35 years. ఆ టైంలో రియలైజ్ చేసుకోవాల్సినవి, నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాల్సినవి, నీ లైఫ్లో ప్రయారిటీస్ నువ్వు ఫిక్స్ చేసుకోవాల్సినవి, జీవితంలో నువ్వు ఎలా ఉందాం అనుకుంటున్నావో నిర్ణయానికి రావాల్సింది 35th year లోపనే. ఈ 35th year లోపల కానీ నువ్వు ఫిక్స్ కాలేకపోతే, ఆ నిర్ణయాలు నువ్వు చేసుకోలేకపోయినట్లయితే, నువ్వు ప్రయారిటీస్ నువ్వు ఫిక్స్ చేసుకోకపోయినట్లయితే లైఫ్లో మళ్ళా చాలా కష్టం. తర్వాత 42 years తర్వాత లైఫ్ స్టైల్ మారిపోతుంది సుమా అనండి. ఎవరో ఏంటండి భయపడుతున్నారంటే భయపడడం కాదు. ఐఎమ్ ఏ రియల్ ఫాదర్ టు మై సన్ అని చెప్పా. నేను నా కొడుకుని భయపడలేదు. ఐఎమ్ ఏ రియల్ ఫాదర్ ఎలాగా ఉండాలి. ఎమోషనల్ ఫాదర్ చాలామందికి ఉంటారు. ఈ కొనిపెట్టి అవి కూర్చోబెట్టి చాలామంది ఉంటారు. అలాంటి ఫాదర్గా నేను విడదలుచుకోలేదు. కంప్లైంట్ చేస్తే చేయనండి, తర్వాత చేస్తాడు మా చిన్నవాడు ఊళ్ళు తీసుకెళ్ళి అవన్నీ ఎవరు కేర్ చేశాడు. ఈ జీవికి భూమి మీదకి వచ్చినటువంటి జీవికి ఏం కావాలి? ఈ జీవి మళ్ళా తన సొంత స్థానానికి వెళ్ళడానికి నువ్వేం చేసావు? ఓ తండ్రిగా నువ్వేం చేసావు, తల్లిగా నువ్వేం చేసావు, స్నేహితుడిగా నువ్వేం చేసావు, సహాధ్యాయిగా నువ్వేం చేస్తావు, భర్తగా నువ్వేం చేస్తావు, భార్యగా నువ్వేం చేస్తావు, పిల్లలుగా ఏం చేస్తావు, దేనికి? అందుకే చెప్పా ఆ ప్రోగ్రాం వేరుగా ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో ఉన్నటువంటి వాళ్ళకి మన ప్రోగ్రాంలో వాళ్ళు తెంపకూడదు, మన ప్రోగ్రాంలో వాళ్ళు చూడకూడదు. చూసిన వాళ్ళు ఏం పట్టించుకూడదండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అంతే చెప్పారు మాస్టర్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిత్య సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయండి. మనసులోకి ఎక్కువ సుఖాన్ని రానివ్వకండి. సుఖం వస్తే రానియండి, తప్పులేదు. దాన్ని మీరు ఎక్కువ అనుభవించుకోకండి. ఎక్కువ దుఃఖాన్ని కూడా రానివ్వకండి. ఇవేవి శాశ్వతం కావు. ఎవరు శాశ్వతం? మీరు శాశ్వతం. మాస్టర్ గారు ఒకసారి లెటర్ రాసి నాకు అప్పుడు త్రివేణి చాలా అప్పులు ఉండేవి. మాస్టర్ చాలా 81, 82లో మా త్రివేణికి దాదాపు 10 లక్షలు 8 లక్షలు ఆ రోజుల్లో 8 లక్షలు అప్పులు చేశాను. ఆ రోజుల్లో ఆలోచించుకోండి ధైర్యం. ఎవడొస్తే అడగల ఉద్యోగం ఉండదు ప్రెస్లో. బాబు డబ్బులు ఎవడు జాయిన్ అయిపో అలా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే ఏమవుద్ది? ఏమన్నా రాజుగారు మీరు బుక్ ప్రింట్ చేయాలంటే నో ప్రాఫిట్ నో లాస్ చెప్పాగా మీకు నేను. నో ప్రాఫిట్ నో లాస్ అంటే సార్ మీరు డబ్బులు లేవైనా ఆశ్రమం వాళ్ళు వస్తే వీళ్ళకి ప్రింటింగ్ ఛార్జ్ లేకడయ్యా ఇచ్చేయండి. లేకపోతే అప్పు లేకుండా ఏమవుద్ది? మాస్టర్ లెటర్ రాసా.
ఆ రిప్లై మీకు వస్తే మీకు గుండె ఢామని ఆగిపోద్ది. అనేదా తెలుసా? నీ బాధలు కానీ, నీ అప్పులు కానీ, నీ సమస్యలు కానీ ఇవి నాకు సంబంధించినవి కాదు. నాకు నువ్వు ముఖ్యం కానీ నీ అప్పులు, నీ సమస్యలు, నీ బాధలు కావని రాశారు. నాకు నువ్వు ముఖ్యం కానీ నీ అప్పులు, నీ బాధ, నీ సమస్యలకు సంబంధం లేదని రాశారు. అట్లా ఉంటే సమాధానం. ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఆయన సమస్యలు మీకు రాకూడదు, రాకూడాలండి. అలాగే వాడు జోలు ఇస్తాడు. ఐదుగురితో నాకు ప్రస్తాపకిస్తే మాస్టర్ గారు నేను 30 మంది స్టాఫ్ చేశాను. 5గురితో నాకు ప్రస్తాపకిస్తే నడిపి నేను స్టాఫ్ మొత్తం 30 మంది 24 hours 3 షిఫ్ట్లు పనిచేసాం ఆ రోజుల్లో. అయినా నష్టాలు. నేను అలా బిజినెస్గా మంచిదానా, బిజినెస్గా చేయాలా, మంచితనంగా ఉండాలా. మంచితనం బిజినెస్ కలిపేసుకుంటే ఎలా ఉంటుంది? నాకే పోయింది, అప్పుల తర్వాత తీర్చాం, వేరే విషయం అనుకోండి. అప్పులు తీర్చాం. ఆ రోజులో నేను 3.5 lakhs కాంపన్సేషన్ పే చేశా. 95లో ఒక చిన్న డిక్కీ ప్రెస్ దాదాపు 3.25 lakhs గ్రాట్యుటీలు అవి పే చేసిందంటే ఆలోచించండి మీరు. అసలు దర్జాగా పే చేస్తాను, ప్రెస్ క్లోజ్ చేస్తాను. ఆ రోజుల్లో 3 lakhs అంటే మీరు ఊహించగలరా? 95లో ఊహించగలరా అసలు మీరు? 95లో 3 lakhs కాంపన్సేషన్లో చిన్న ప్రెస్ పే చేసిందంటే సక్సెసా ఫెయిల్యూరా? ఇట్స్ ఎ ఫెయిల్యూర్. వర్కర్స్ బాగుపడ్డారు, వాళ్ళ డబ్బులు వచ్చి తలకు 40,000 50,000 తీసుకెళ్ళారు. వాళ్ళు అదే ప్రెస్లు పెట్టున్నారు, అందరూ బాగుపడ్డారు. నా వరకు బిజినెస్గా ఫెయిల్యూరు. నేను సక్సెస్ అవునా కాదు నాకు తెలియదు. బిజినెస్గా మాత్రం ఫెయిల్యూర్ ఈజ్ ఏ ఫెయిల్యూర్. దానికి లాజిక్లే ఉండవు. సో ఇది గుర్తుపెట్టుకోండి. కర్మఫలము. బావులలో, చెరువులలో, కాలువలలో, నదులలో, మబ్బులలో జలమున్నది. నీకు దప్పిక కలిగినప్పుడు నీవు కావలసిన జలమే ముఖ్యము కానీ ఈ చెరువునందు ఎంత జలం ఉన్నది మనకు అంశములు ముఖ్యములు కావు. నీవు కావలసిన పాత్రతో స్వీకరించి గ్రోళ్ళ క్షేమము కానీ కుతూహలంతో చెరువులో దుమ్ముకునే క్షేమం కాదు. అట్లే చూడండి, దాహం వేసినప్పుడు నీ దాహం తీరేంత నీళ్ళే ముఖ్యం. ఆ నదిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో నీకు ముఖ్యం కాదు. ఆ నదిలో నువ్వు మునుగుతావా దిగి దాహం తెచ్చుకోవడం గురించి? ఒక చెంబో గ్లాసో పట్టుకెళ్ళి ఆ నీళ్ళు కావాల్సిన నీళ్ళు తెచ్చుకుని తాగేసి దాహం తీరుతుంది తప్ప ఆ నదిలో దుమికి అప్పుడు నేను నీళ్ళు తాగుతానంటాను ఎలా ఉంటుంది? ఇది కర్మసు కౌశలం అంటే. ఎంతవరకు దేన్ని మన జీవితంలోకి తీసుకోవాలో అంతవరకే దాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి. చిన్న విషయం మాత్రం కాదు, చాలా పెద్ద విషయం. అది చాలా చాలా పెద్ద విషయం. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు భయపడతారు. అక్కడి నుంచే వైరాగ్యం పుట్టాలి. అక్కడి నుంచే వైరాగ్యం పుడుతుంది. ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు. నిన్న ఒక ఇంటికి వెళ్ళామండి, నిన్న మనం గుర్తురావట్లే. ఆడ ఓట్స్ మా ఆవిడికి మనం చెప్పాను, నీకు షుగర్ డౌన్ అయిపోతుందంటావు కదా రాత్రుల పూట, షుగర్ మాత్రం వేసుకోక మా అన్నకు లేదు, వేసుకుని డౌన్ అయిపోతుంది. తెల్లవారుజాని 60కో 50కో వచ్చేస్తుంటుంది. ఆ మాత్రం వేసుకోకపోతేనేమో షుగర్ పెరుగుద్ది. ఇదంతా పెద్ద గోల, డయాబెటిక్ గోల అంటారు దీన్ని. అయిపోయిన ఓట్స్ చాలా. నాకు ట్రేసీ అని ఒక అమెరికన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఒకసారి ఆ అమ్మాయి నాకు ఓట్స్ బిస్కెట్లు పట్టుకొచ్చి ఇచ్చి, స్కాట్లాండ్లో ఆ అమ్మాయి యాక్చువల్ స్కాట్లాండ్ ప్లస్ అమెరికాలో ఉంటుంది. రాజు నువ్వు ఎప్పుడన్నా నువ్వు గుర్తుపెట్టుకో, ఓట్స్ అండ్ హనీ కాంబినేషన్ బిస్కెట్లు ఇవి. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు క్యారీ చేస్తుండు నీ జర్నీస్లో, మధ్యలో అమెరికాలో ఆడికి వెళ్ళినప్పుడు మధ్యలో చాలా మధ్యలో ఇన్ బిట్వీన్ ఏం తిన్నా దొరకవు సుమా, ఒక ప్యాకెట్ పెట్టుకున్నావు అంటే 2 ఓట్స్ బిస్కెట్ తిని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగితే 3-4 hours ఆకలేదు సుమా. నీకు చాలా టైం పడుతుంది డైజెస్ట్ అవడానికి సుమా. బెస్ట్ ఫుడ్ ఇన్ జర్నీస్ అని చెప్పి ఆ అమ్మాయి ఒక శాంపుల్ కొనిచ్చింది. అప్పటి నుంచి యాజ్ ఎ ప్రిన్సిపల్గా ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకుని, అది చాలా గొప్ప అడ్వైజ్. అది ఓట్స్ డైజెస్ట్ అవ్వ వేగంగా. అది ఆ అడ్వైజ్ జీవితంలో ఒక్కొక్కదాన్ని గుర్తుంటారు. నాకు పద్మజ కళ్యాణి జీవితాంతం నాకు గుర్తుంటారు. ఎందుకు గుర్తుంటారు? నాకు సరిగ్గా ఆపదలో వచ్చారు వాళ్ళు. పద్మజ ఎప్పుడో చిన్నప్పుడు డిఎస్సీ రాగానే 2 o'clock చిన్నతలు అయిపోయిందాను మా ఇంట్లో పడుకుంటా. ఏ పద్మజ అంటే నా డిఎస్సీ వచ్చిందండి. డిఎస్సీ వచ్చి ఏడుతాను, డిఎస్సీ వచ్చిందంటే నేను బాలమని వదిలేయాలి కదా అంతే.
వదిలేతే పోయి డిఎస్లో జాయిన్ అయిపోవని చెప్పా. ఇప్పటికే నాకు గుర్తు చిన్నపిల్ల అప్పటికి. ఇప్పుడు నాకు దీన్ని బాలబాల వదిలిపెట్టి ఇష్టం లేక డిఎస్సి వచ్చేసింది. ఆ అమ్మాయి మర్చిపోయా, నేను మర్చిపోను. ఇలాంటివి కొన్ని గుర్తుంటాయి, వాళ్ళ జీవితానికి పనికొస్తాయి. అవి నేను ప్రేర్ చేసుకున్న తాపలేవన్నీ గుర్తుకొస్తాయి. సరే ప్రణయ్ కుమార్ నేను చేయమన్నాను, చేయలేదు, అగ్గొట్టింది, గుర్తుకొస్తుంది. ఎప్పుడో గుర్తుకొస్తుంది. ఎప్పుడో ప్రణయ్ కుమార్కి ఏదో పని పడుతుంది. ఆయన గురించి ఇన్నంటే అనుకో అని చెప్తున్నాను. కావాలంటే ఏడుస్తారు కదా. అందువల్ల ఇవన్నీ కొన్ని ఎలాగా మిగిలిపోతాయి జీవితంలో. మా లక్ష్మి చెప్పే కదా ఒకసారి, మాకు 2 months నిద్ర పట్ల. ఎంతసేపు మెడిటేషన్ చేస్తాం, ఆ మెడిటేషన్ నిలబడాలి కదా. సడన్గా రాజలక్ష్మి గారు లక్ష్మి గారు ఇద్దరు వచ్చారు. ఆడు తోచినటువంటి మెడిటేషన్ ఏదో హీలింగ్ చేశారు. నిద్రపట్టి ఆ నిద్రపట్టడం అలా కంటిన్యూ అయిపోయింది. ఆవిడ అదే నా ఫీజుని ఆవిడకి నేను ఫీజు ఇచ్చానా, లేకపోతే ఆవిడకి నేను అప్రిషియేషన్ చేయాలా, పొగడాలా, లైఫ్ అంతా గుర్తుంటుంది. అట్లా ఎప్పుడైనా ఎవరైనా కరెక్ట్ టైంలో, అంటే అది అదృష్టం కూడా కావాలి దానికి. అంటే వాళ్ళకి అవసరమైన చోట కరెక్ట్ టైంలో మనం చేయగలిగి ఉండాలా, ఆ టైం నాకు ఉండాలా. నీ టైమింగ్ కట్టాం దాన్ని. అది ఇద్దరికీ అదృష్టం ఉండాలా, మనకి అదృష్టం ఉండాలి, వాళ్ళకి అదృష్టం ఉండాలి. వాళ్ళకు కూడా పని చేయాలంటే ఇప్పుడు మనకింత సహాయం చేయాలని ఉంటుంది. ఎవరు సహాయం చేయించుకుంటారు మన చేత? ఎవరు సహాయం చేసుకుంటాడు? వాడికి ఎప్పుడు సహాయం కావాలో అప్పుడు సహాయం చేసినట్టుగా ఉంటే దట్ విల్ రియల్ హెల్ప్. అట్లాంటి కొన్ని అకేషన్స్లో అవి అట్లా వెళ్ళిపోతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎక్కడి నుంచి ఏం తీసుకోవాలా, ఎంత తీసుకోవాలా, ఎగ్జాక్ట్గా అంతే తీసుకో. ఆ ట్రేసీ చెప్పింది నాకు బిస్కెట్ల గురించి. మా ఆవిడ చెప్పాను, డౌన్ అయిపోతుంది, షుగర్ డౌన్ అయిపోతుంది కదా, ఆ ఓట్స్ బిస్కెట్లు తినేవని చెప్పాను. ఓట్స్ బిస్కెట్ లాంటి స్వీట్ ఉంటుంది కదా, ఉంటే వందలు ఎలాగో నీ షుగర్ తగ్గుతుంది కదా, ఇది కూడా కలిసి వస్తలేదు, తిని ట్రై చేయి అని చెప్పాను. సరిగ్గా ఆ టైంకి ఎవరింటికి వెళ్ళామన్న, అక్కడ ఓట్ బిస్కెట్స్ ఉన్నాయి. నేను చెప్పాక నాకు బుర్ర ఎక్కువ పని చేయదు, ఇది బాగుంటుంది నాకు ఇస్తారేమో అలాంటి నా ఐడియా రావు. మా వాడికి వెంటనే చెప్పాను, నీకు ఓట్స్ బిస్కెట్ చెప్పి చూసి అక్కడ కనిపించి ఓట్స్ చెప్పాను కదా అన్న. మా తిప్పి చూస్తుంది, దీంట్లో షుగర్ ఉంది కదా అంటే అన్ని చదివే. అప్పుడు షుగర్ కూడా ఉందని చెప్పి రాశాడు చగ్గాడు. ఉంటే వందలే అది ఓట్స్ బిస్కెట్ మింగు రాత్రి డౌన్ అవుతుంది అని చెప్పా. వస్తుంటే ఆ ఇంట్లో అమ్మాయి బ్యాగ్ పట్టుకొచ్చింది. ఏమో ఏం పట్టుకొస్తున్నావు అమ్మ అని అడిగా. ఆ ఇంటికి వెళ్తే ఎప్పుడు ఏదో ఒకటి బ్యాగ్ ఇస్తారు, నాకు ఇష్టం లేని పనులన్నీ చేస్తారు. ఇస్తే బ్యాగ్ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత చూస్తే ఓట్స్ బిస్కెట్ల ప్యాకెట్ ఉంది. నాకు మండింది అసలు. వెంటనే వెళ్ళి మళ్ళీ బ్యాగు ఆ పైన పడేద్దాం అనుకున్నాను. నేను ఆడికి చెప్పా, ఈ ఓట్స్ బిస్కెట్లు చూడలేదు, ఇలా ఉంటాయి ఓట్స్ బిస్కెట్ ఇలా ఉంటాయి సుమా అని చెప్పా. ఎగ్జాంపుల్ చెప్పా, నాకు ఇమ్మనా. అది ప్రేమతో ఇచ్చుండొచ్చు, ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. నా లైఫ్లో అది లేదు. ఎప్పుడు నా చూడండి, ఏదైనా బాగుందంట హోటల్కి వెళ్ళిన తర్వాత ఏదైనా పెట్టినప్పుడు ఇది చాలా బాగుందండి అంటారు. నేను నాకు ఆగదు లోపు నుంచి, కోపం వచ్చినా తిడతాను, ఏదైనా ప్రేమ వస్తే బాగుందంటే బాగుందంటే కొంచెం చేసుకుంటారంటే అబ్బాయి వద్దులండి, బాగుందంటే బాగుందంతే వేసుకోవాలన్న రూలా. అది తిండిపోతాడు చేసే క్యారెక్టర్. కొంచెం వేయండి, చాలా బాగుందమ్మా కొంచెం వేయండి. ఆ ఇంట్లో ఆడికి మిగిలిన వాడు ఈ చికెన్ కాళ్ళు మటన్ కాళ్ళు చెప్పాకర్లా, ఎక్కడ చికెన్ పెడితే ఆడు పోతుంటాడు. ఆడి గురించి చెప్పేస్తాం అసలు. అర్థమేంటి బాగుందంటే అర్థం ఏంటి, బాగుంది అంటే బాగుంది, దానికి మళ్ళా ఈ కంటిన్యూటీ లేదు. భలే ఉందండి కలర్ అనగానే ఆ కట్టెలు తీసి మంటలో పెడతారా? బాగుంది చూడంగానే బాగుంది అనిపించింది బాగుంది అంటావు అంటే మా ఇంటికి పట్టవాలని అర్థం. అదేంటి లాజిక్ అని నాకు అర్థం కావట్లే. నా లాజిక్కే లేదు దాంట్లో అసలు. అది నా ఒంటికి అసలు పడదు. అది నా ఎజెండాలో నా లైఫ్లో ఆ ప్రోగ్రామ్ లేదు, మా అమ్మ నాన్న దగ్గర లేదు. నాకు వద్దు మోరో అంటే ఏం చేస్తా. అది నా ట్రైనింగ్లో ఒక పార్ట్. అది దాన్ని మీరు చెరగొడతా అంటే ఎట్లా? నా లైఫ్లో అది ఒక పార్ట్, నా ట్రైనింగ్లో ఒక పార్ట్, నా సాధనలో ఒక పార్ట్. అది నాకు ఎంత కావాలో అంతే నేను ఉపయోగిస్తా, లేకపోతే నేను తీసుకోను దాన్ని. బాగుందంటే ఊరికి తింటా అన్నాం కదా. అది ప్రాక్టీస్ చేయాలి లైఫ్లో. మాస్టర్ చెప్పారు,
నదంతా నీళ్ళు ఉన్నాయి కాబట్టి నదిలో ఉరికితే నీళ్ళు తాగి చేస్తాడు. ఎందుకు ఉరికేవరా పోయిన తర్వాత చిత్రగుప్తుడు ఇలాగా ఏంటి సార్ నదిలో నీళ్ళు తాగాలని చెప్పి ఉరికితే మీరులాగా చంపుతారా అంటే వెదవా నదిలో నీళ్ళు తాగారా అంటే ఒడ్డు నిలబడి ఏదో చెంబు చట్టం పట్టుకుని ఏదో బిందు పట్టుకుని నీళ్ళు పట్టుకుని తాగాలి కానీ ఎవడరుకమనట్రా అంటే అందుకే నదిలో నీళ్ళు తాగడం ఉరికావు కదా అక్కడ తెచ్చావు నీళ్ళు తాగంటాడు. మరి నేను హాలిడే ఐక్యూ అని ఒక సైట్ ఉంటుంది. మనం ఏ ఊర్లో వెళ్తే ఆ ఊర్ల గురించి మనం రాయాలన్నమాట. రాస్తే ఆడు సంతోషించి బాగా రాస్తాడు. విశాఖపట్నం మన ఫేవరెట్ ప్లేస్ కదా. నేను మా బీచ్ ఎక్కడ కేజీహెచ్ డౌన్ నుంచి మొదలెట్టి భీమిలి మన గురువుగారు శివారామూర్తి గురుగారి ఆశ్రమం వరకు ఒక డిస్క్రిప్షన్ ఇచ్చా. బీచ్ రోడ్డు మనం దిగుతాము, ముందుకు వెళ్తాము, రామకృష్ణ మిషన్ వస్తుంది, ఆ రామకృష్ణ ఆశ్రమంలోకి వెళ్ళండి, ధ్యానం చేసుకోండి, బీచ్లో కూర్చోండి, కాసేపు మీ పిల్లలతో ఆడుకోండి, మీ పిల్లలు ఆడుకోండి, ఉండిపోవాకండి, ముందుకు వెళ్ళండి, సమ్మేళనం వస్తుంది చూడండి, ముందుకు వెళ్ళండి, అన్నమాచార్య విగ్రహం వస్తుంది, పక్కన ఈగ గారు ఉంటారు, చాలా మహానుభావుడు ఆయన, శరీరంలో లేరు ఆయన ఇప్పుడు అలా రాసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎక్కడ భీమిలాగా వెళ్ళా. ఓ పెద్ద ఆర్టికల్ తయారైంది. మధ్య చివరిలో రాశా ఇవన్నీ చేయండి కానీ విశాఖపట్నం బీచ్లో మాత్రం ఆడుకోండి, బీచ్ ఒడ్డున బీచ్లోకి దిగబోకండి, దిగితే మళ్ళీ మీరు ఆనందించే మీరు మిగలరా రాశా. విశాఖపట్నం బీచెస్ బాగా రఫ్ బీచెస్, ఒడ్డున ఆడుకోండి, మీ ఆవిడతో మీ పిల్లలతో ఆ స్త్రీలతో ఆడుకోండి, అభ్యంతరం లేదు. మీరు బీచ్లోకి కానీ దిగి స్నానాలు చేద్దాం అనుకుంటే మాత్రం మళ్ళీ మీరు అక్కడ ఉండరు. ఇది మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. విశాఖపట్నం బీచ్ రఫ్ బీచ్ బాగా రఫ్ బీచెస్, స్విమ్మింగ్ బీచ్ కాస్ట్మా అని రాశా. ఆ CEO ఆఫ్ దట్ హాలిడే ఐక్యూ వాడు, CEO ఆఫ్ దట్ కంపెనీ నాకు పెద్ద లెటర్ పంపించాడు. ఇంతవరకు మాకు వచ్చిన ద బెస్ట్ డిస్క్రిప్షన్ అబౌట్ విశాఖపట్నం బీచ్ అండి, ఎంత యూస్ఫుల్గా ఉందో, అద్భుతంగా ఉంచుమా అని చెప్పి CEO ఆఫ్ ద కంపెనీ హాలిడే ఐక్యూ CEO నాకు పెద్ద లెటర్ ఇచ్చాడు. లెటర్ రాసిట్టు నేను చెప్తున్నాను తెలుసా మీకు, బీచ్కి వెళ్తే బీచ్ ఒడ్డున కూర్చుని అలలు చూసి ఆనందించాలి తప్ప విశాఖపట్నంలో సముద్రంలో దిగుదామంటే కొట్టుకుపోతారు, చచ్చిపోతారు. మనం కూడా అంతే. ఏది ఎంతవరకు దాన్ని ఎంజాయ్ చేయాలా, దేన్ని ఎంతవరకు లైఫ్లో తీసుకోవాలా, దేన్ని ఎంతవరకు పోగొట్టుకోవాలా. డబ్బులు దానం చేయని అన్నాం అనుకోండి, కొంతమంది డబ్బులు ఎంత దానం చేయమంటే కంప్లీట్గా ఆశ్రమానికి ఇచ్చేస్తారు. తేడా వస్తే రోడ్డు మీద ఉంటారు వీళ్ళు. వద్దని చెప్పలేము, ఇస్తే ఏమవుతామో తెలుసు. అలా మన కళ్ళు ఎదుర్కొంటే బాధపడుతూ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మొత్తం రాసి ఇచ్చేసి ఈ స్థలం ఫ్రీగా ఇస్తున్నారు మాస్టర్ గారికి, అని తీసుకున్నారా? తీసుకోలేదు. మాకు ఫ్రీగా పోతే మీ దగ్గర నుంచి మార్కెట్ ప్రైస్కి మేము కట్టిస్తాం, మార్కెట్ ప్రైస్ ఇస్తాం, కావాల్స్తే మార్కెట్ ప్రైస్కి ఇవ్వండి, దీంట్లో మంచి పనులు చేస్తామని మార్కెట్ ప్రైస్ కట్టించి మాస్టర్ తీసుకున్నారు. అట్లాంటి గురువు కావాలి. ఇస్తానంగానే పుచ్చేసుకుని ఫ్రీగా ఇచ్చారు కదా అని, శిష్యుడు కదా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకుని, మన గురువు ఆ మార్గం కాదు చెప్తున్నారు మాస్టర్ గారు. చెప్పి అట్లే త్రిగుణములతో కూడిన ఈ సృష్టి ఎంత అనబడి వేదమునందు నీకు హితమైన వేదమే శ్రేయము, కానీ నీ ప్రకృతిలోని త్రిగుణములతో నీకు ప్రయోజనం లేదు. సర్వవేదమునందు నీకు ప్రవేశించి ఆనందించిన వాడే తెలిసినవాడు లేక బ్రాహ్మణుడు అనగా నీవు కర్మల ఆచరణ ఎందు అధికారం ఉన్నది, కానీ ఆ కర్మఫలముల వైఖరుల పరిశీలనాసక్తులు ఎందు నీకు అధికారం శ్రేయము కాదు. ఏదైనా మంచి పనులు చేయడంలో నీకు అధికారం ఉంది, కానీ ఆ మంచి పనుల మీద చేసినందువల్ల ఏం ఫలితం వస్తుందో అనేటటువంటిది దాని మీద నీకు అధికారం లేదు. అది నీకు మంచిది కష్టమా అని చెప్తున్నారు. నౌకరీ చేయవాడు చేయవలసిన పని చేయడం వరకే ప్రసక్తి కలదు, కానీ దాన్ని ఇతర చింతలతో ప్రసక్తి లేదు. వైద్యుడు చెప్పిన ఔషధం రోగిచుడి కాంపౌండర్ పని, కానీ ఈ ఔషధం రోగికి తగదా అనే అంశంతో అతనికి సంబంధం కలగరాదు. ఎవరన్నా కాంపౌండర్కి కాంపౌండ్ డ్యూటీ ఏంటి? డాక్టర్ ఏ మందులు రాసిస్తే ఆ మందులు పేషెంట్కి ఇవ్వడే కాంపౌండర్ డ్యూటీ. కానీ ఈ మందులు పనిచేస్తాం. ఒకసారి మా డిస్పెన్సరీలో రామరాజు గారు మందు రాస్తారు. ఆ మందులు కట్టారు. వెళ్ళి రామరాజు గారు ఈ మందు రాస్తే కరెక్టేనా అని అడిగాడు. వెళ్ళి ఆయన కరెక్ట్ అయినా కదా రాశాను కదయ్యా, నీకెందుకు మధ్యలో ఇవన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎందుకదా వీడు మందులు కట్టేవాడు. రామప్రసాద్ గారు నేనైతే గోపద కొట్టుండే అండి, రామరాజు అలా కొట్టలేరు కదా. లేదయ్యా బాగానే పనిచేస్తాయి, పడికిలేమని చెప్పి ఆయన వారికి వచ్చి ఇది ఎక్కడికి పోవాలయ్యా, వాడు వచ్చి నన్ను ఎడుతాయంటే మందులు పనిచేస్తాయి. మాస్టర్ ఎగ్జాంపుల్ రాస్తున్నారు. కాంపౌండ్ డ్యూటీ ఏంటంటే డాక్టర్ మందులు రాసిస్తే మందులు కట్టడం తప్ప ఆ మందుల తాలూకు మంచి వాడి డ్యూటీ కాదు.
మన డ్యూటీ ఏంటంటే పనులు చేయడం తప్ప ఫలితం గురించి కాదు. ఎవరిదమ్మా ఫోనమ్మా? అంతేకాదు సృష్టికర్మ నిర్వహింపబడకు స్త్రీ పురుషులు దాంపత్యం నిర్వహింపాలని ప్రకృతి ఆశించినది. దాని నిమిత్తమే కామమును జీవుల్లో కల్పించినది. మానవుడు కామము చే ప్రేరేపింపబడి దాంపత్యం చరించును. ఇది త్రిగుణములతో ప్రకృతిని సేవించడానికి ఉదాహరణము. కానీ ప్రకృతికి కావాల్సిన ధర్మము నేగి కామము లేకే దాంపత్యం చరించుట, త్రిగుణములకు అతీతముగా వేదధర్మమును సేవించుట. ఇది దాంపత్య ధర్మానుష్ఠానమే ముఖ్యము తప్ప కామ సంతుష్టియో సంతతి కలిగినా లేదా ఆయన విచారించడయో కాదు. ఇది దాంపత్యమే గార్హత్యము అనబడి పవిత్ర వేదధర్మం అవుతున్నది. ఇది మాస్టర్ గారు చెప్పారు. అది ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక 5 minutes టైం ఉంది కాబట్టి ప్రేయర్కి సమప్ చేయదలుచుకుంటే 3 విషయాలు. జీవితంలో ఏది ఎంతవరకు మనకు కావాలో అంతవరకే జీవితంలోకి మనం తీసుకోవాలి. ద్వంద్వాలకు అతీతంగా మనసు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉండాలి. ద్వంద్వాల్లో ఎప్పుడు కూడా మన మనసు ద్వంద్వాల్లోనే ఉంటుంది. ద్వంద్వం అంటే లాభం కానీ నష్టం కానీ సుఖం కానీ దుఃఖం కానీ చీకటి కానీ వెలుగు కానీ వేడి కానీ చల్ల కానీ ద్వంద్వాల్లోనే మాత్రమే ఉంటుంది. ఇందులో ఆ కాలాలను బట్టి పరిస్థితులను బట్టి ఒకప్పుడు ఒకటి నచ్చుతుంది, ఇంకొకటి నచ్చుతూ ఉంటుంది. ఇవి శాస్త్రం కాదు సుమా. ద్వంద్వాలకి అతీతంగా మనసు ఉన్నప్పుడు, రజోగుణ దోషానికి తమో గుణానికి అతీతంగా మనసు ఉన్నప్పుడు మాత్రమే సత్వగుణంలో మనస్సు ఉంటుంది. ఒకే గుర్తు ఏంటంటే మనస్సు ఉద్వేగపడుతుంది, మనస్సు అలజడి చెందుతుంది, మనస్సు ఉద్వేగం చెందుతుంది, మనసు శ్రమ పడుతుంది అంటే ఖచ్చితంగా మన ఆలోచనలో కానీ మనం చేసే పనిలో కానీ ఖచ్చితంగా ఏముంది, దాంట్లో ఖచ్చితంగా ఎక్కడో పొరపాటు దొరుకుతుంది సుమా అని అర్థం. గుర్తుపెట్టుకోండి. మనసు ఉద్వేగం కాకుండా మనసు హాయిగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది. అలలు లేనటువంటి ఒక కొలంలాగా సరస్సులాగా అలలు లేకుండా ఉన్న సరస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉందా అన్నప్పుడు అర్థం ఏంటంటే మనస్సు తన సహజ స్వభావం అయినటువంటి చాంచల్యాన్ని వీడి, చంచలత్వాన్ని వీడి, ద్వంద్వాలని వీడి మనస్సు క్రమంగా బుద్ధిలో కరుగుతున్నప్పుడు మాత్రమే మనస్సు క్రమంగా ప్రశాంతతలోకి వెళ్ళడం మొదలుపెడుతుంది. ఒక్కసారి మనస్సుకి ఆ రుచి తెలిసినప్పుడు ఖచ్చితంగా అది బుద్ధి పక్క ఆత్మ పక్క ప్రయాణం చేస్తుంది తప్ప మళ్ళా ఇంద్రియాల పక్క రావడం కోసం అది ప్రయత్నం చేయదు. ఆ రుచి మనస్సుకి మనం కలిగించాలి. అది మన ధ్యానంతో కలిగిస్తాము, ప్రాణాయామాలతో కలిగిస్తాము, ప్రేయర్తో కలిగిస్తాము, మన ఆలోచనలతో మనం కలిగించాలా. లైఫ్లో మనకి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో అది నిర్ణయం చేసుకుని కలిగించాలా. ఫైనల్గా చెప్పేది అంటే మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక స్థితిలో ఉండాలా. మాస్టర్ గారి భాషలో చెప్పాలంటే లోకహితం గురించి 10 మంది తాలూకు క్షేమం గురించి ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళ కోసం వాళ్ళు కాకుండా ఎవరైతే లోకక్షేమం గురించి లోకహితం గురించి పనిచేస్తుంటారో వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆహ్లాదంగా హాయిగా ఉండు సుమా అని చెప్తారు మాస్టర్ గారు. ప్రేయర్ చేసుకుని డిస్పర్స్ అవుతాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. नमस्कारं मास्टर E.K. नमस्कारं मास्टर M.N. नमस्कारं मास्टर C.V.V. नमस्कारं मास्टर C.V.V.
Namaskaram, Master. Say we to your lotus feet. Namaskaram, Master. Say we to your lotus feet. Om Shanti Shanti Shanti. Ikiralam Bodhi Vidumananda Rupinam Anantayatano Jatam Krishnam Vande Jagadgurum Sri Krishnamacharya Anantaputram Sasadhumitram Karunathanetram Gurum Gurunam Pitaram Pitrunam Ananya Sesha Sharanam Prabhaji Ananya Sesha Sharanam Prabhaji Ananya Sesha Sharanam Prabhaji. వెళ్ళిన తర్వాత మీకు అర్థమైనట్లు థియరీ రాసుకోకండి, ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకోండి, ఆచరణ కొరకు వచ్చే పాయింట్లు రాసుకోండి. 3 పాయింట్లు చెప్పాను ఇవాళ. ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి, సత్వగుణాన్ని మెయింటైన్ చేయండి. ఎప్పుడూ మనసు ద్వంద్వాల్లో ఉంటుంది, ఆ ద్వంద్వాల్లో కొట్టుకెళ్ళిపోమాకండి. ఆ స్థితిలో మీరు ఉన్నప్పుడు ఆ స్థితి కారణం ఏంటో ఆ కారణం తెలుసుకుని ఆ కారణం మీద మనసు పెట్టండి తప్ప అక్కడున్నటువంటి దుఃఖం మీద, బాధ మీద, నష్టం మీద బాధపడగలరు, మనసు పడగలరు. క్రమంగా మనస్సు పరిష్కారం దిశగా వెళ్తుంది తప్ప సమస్య దిశగా మనసు వెళ్ళదు. మనస్సు ఎప్పుడు సమస్యలో చిక్కుని ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి, సమస్య మూల కారణం ఏంటో అనే దాని మీద మనసు పెట్టినప్పుడు అది పరిష్కారం దిశగా మనస్సు పనిచేయడం మొదలెట్టినప్పుడు మనకి పరిష్కారమే వస్తూ ఉంటుంది. సమస్యలు క్రమంగా ఏమవుతాయి, తగ్గిపోయి పరిష్కారం మీద మాత్రమే మనసు నిలబడుతుంది. ఇది 2వ పాయింట్ చెప్పాను. 3వ పాయింట్ ఏం చెప్పాను, ప్రతి మానవ జన్మ కూడా కర్మానుభవం కోసమే భూమి మీదకి వస్తుంది. కాబట్టి ఆ కర్మానుభవాన్ని అనుసరించే మన శత్రువులు కానీ, మన రోగాలు కానీ, మన అప్పులు కానీ, మన కుటుంబం కానీ, మన ఉద్యోగం కానీ, వృత్తి కానీ ఆ కర్మానుభవం తాలూకు బ్యాక్గ్రౌండ్ అనే వస్తాయి. కాబట్టి దాని మీద మీరేం కంప్లైంట్ చేయబోకండి. కర్మానుభవం గురించే జీవితం అనేది ఇవ్వబడింది కాబట్టి ఎట్లా దాన్ని వర్కౌట్ చేసుకోవాలో, ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసుకోవాలి అనేటటువంటి దాన్ని ఈ శరీరం వదిలిపెట్టే లోపల ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం తప్ప మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవడం కానీ, లేకపోతే దాన్ని ఎస్కేప్ అవ్వడం కానీ లాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు. కంప్లైంట్ అడగద్దు అని చెప్పారు. ఎవరికైతే ఏ అనారోగ్యాలు అయితే ఉన్నాయో అనారోగ్యాల నుంచి బయటపడడం కోసం మనం చేసే ప్రయత్నంలోనే యోగం సుమా అని చెప్పారు. అది కర్మబంధంతోనే అనారోగ్యం అనేది వస్తుంది. కాబట్టి ఆ అనారోగ్యంలో బయటపడడం అనేది అంటే ఏంటి, కర్మబంధంలో నుంచి బయటపడడం సుమా. అది అందులో యోగం సుమా గుర్తుపెట్టుకుని దాని నుంచి వీలైన వేగంగా బయటకు వచ్చేలాగా ప్రయత్నం చేసుకోండి అని కూడా ఒక విషయం. అట్లాగే మనలో ఉన్నటువంటి అషడిక్ వర్గాల్లో కామక్రోధ లోభ మానస్యాలు కానీ, ఈర్ష్యాసూయులు కానీ, మరొకటి కానీ ఏదైనా మనలో ప్రిడామినెంట్గా ఉన్నప్పుడు దాని సంగతిగా చూడండి. అది కూడా కర్మబంధంతో వచ్చినటువంటిదే అని చెప్పాం. మన మనస్సు ఎప్పుడూ కూడా కర్మబంధంతో కండిషన్ అయి ఉంటుంది. కాబట్టి మనస్సు కర్మబంధంతో కండిషన్ అయి ఉంటుంది కాబట్టి అలాంటి ఆలోచనలే మనకు వస్తాయి. అట్లాగే మనం ప్రవర్తిస్తాము, అట్లాగే మనం భావం చేస్తాము, అట్లాగే మనం పనిచేస్తాం. కాబట్టి ఆ మనసును కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి సుమా అని కూడా చెప్పాం. మనసును ఎప్పుడూ కూడా సమస్యల పక్కన తీసుకెళ్ళవాకండి, పరిష్కారం తీసుకెళ్ళండి. క్రమంగా అది అలవాటు పడుతుంది సుమా అని కూడా. ఏదైనా అలవాట్లు ఉన్నప్పుడు అలవాట్లు మన ఆరోగ్యానికో మరోదానికో మంచిది కానప్పుడు, జీవితానికి మంచిది కానప్పుడు వీలైనంత వరకు అలవాట్ల నుంచి బయటకు వచ్చేదానికి ప్రయత్నం చేసుకోండి సుమా అని కూడా. పరిష్కారాల కోసం వెతుక్కుంటున్నప్పుడు తాత్కాలికమైన పరిష్కారాల కోసం వెతుక్కోవాకండి, తాత్కాలికంగా ఉండేటువంటి ఆనందం కోసం వెతుక్కోవాకండి, సుఖం కోసం వెతుక్కోవాకండి. అది శాశ్వతంగా కొన్ని కాలాల పాటు ఉండేటటువంటి ఆనందం ఏది, కొన్ని కాలాల పాటు ఉండే పరిష్కారం ఏది, దాని గురించి ఆలోచించి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి తప్ప తాత్కాలికంగా సుఖపడిపోతాం కదా అని చెప్పి చేసినట్లయితే మాత్రం
లాంగ్ రన్లో మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నాం అని కూడా చెప్పాం. ఇది కాకుండా ఇంకొక మంచి ఒక పాయింట్ చెప్తా. మనలో ప్రతి ఒక్కళ్ళలో ఒక దుర్గుణమో ఒక వ్యసనమో ఒక చెడు లక్షణమో ఏదో ఒక నెగిటివ్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. నేను అడిగాను టక్ మనం అడిగాను, నేను చెప్పండి సార్ మీ నెగిటివ్ పాయింట్ ఏంటని. నా కోపమే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు దాకా నేను పెంచి పోషించి కూడా వస్తుంది అది ఏంటి నాకు. కాబట్టి మీరేం చేయాలి సార్ అంటే కోపం తగ్గించుకోవాలి సార్, తగ్గట్లేదు కదా సార్ అంటే మీకెంత సార్ నా కోపం నేను చూసుకుంటా సార్. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకమైన ఒక దుర్గుణం ఉంటుంది. స్వార్థమో అసూయో మోహమో కోపమో మరొకటో స్వార్థం ఏదో ఉంటుంది. దాని నుంచి బయటకు వచ్చేసే ప్రయత్నంలో నిజంగా మీరు ఏమనుకుంటున్నారో ఆనందంగా ఉన్న గురించి ఆనందం మిగులుతుంది. ఈ ఎక్కడే చెత్తంగా రభిషం తప్పదు. అట్ ది సేమ్ టైం మనందరిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక మంచి లక్షణం ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడో ఇక్కడ ఉంటుంది. ఉండకుండా ఉంటే ఈ కాంపౌండ్లోకి వస్తారండి, రాలేదు. ఈనాళ్ళు భగవద్గీత పెట్టారండి. ఎక్కడో ఏదో ఖచ్చితంగా ఒక మంచి లక్షణం ఒక సద్గుణం ఉండి తీరాలి. అది ఎప్పుడు బయటపడుతుంది? అకేషన్లో బయటపడుతుంది. అలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా రాముడి బుర్రలోనో మాస్టర్ బుర్రలో రికార్డ్ అయిపోయి వెళ్ళిపోతాయి. అది ఆ అకేషన్స్ మాత్రం పోవు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, అందరి గురించి నేను చెప్పలేను, తెలిసిన ఉదాహరణ చెప్తా. సో లీల గారికి ఎప్పుడో చాలా అర్ధరాత్రి మీద బాగాలే ఆవిడకి. నాకు ఆవిడ కారు లేదు, ఆవిడకి బాగలే, ఆవిడ మేడ మీద ఎక్కడ ఉన్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నాకు ఫోన్ చేశారు. రాత్రి అయింది 11 1 గంట ఎంతో అయింది. నాకు కారు లేదు, ఆవిడ తీసుకెళ్ళాలి, చెమట పడేస్తుంది. వెంటనే అప్పుడు కారు ఉన్న ఒకే వ్యక్తి రావు గారు, హెచ్వి రావు గారు. ఆ తర్వాత 2 గంటల గారికి ఫోన్ చేసి రావు గారు ఆయన నిద్రపోయారా నిద్రపోవాలి మాకు సంబంధం లేదు, ప్రస్తుతానికి పేషెంట్ వాడికి తీసుకెళ్ళాలి అర్జెంట్గా. రాత్రి మీద తెచ్చి ఆయన నేను లక్ష్మీ గారు వచ్చారు, హాస్పిటల్ తీసుకెళ్ళి ఈ లోపలి ఇంకెవరికో నేను ఎప్పుడో ఒకటి 4 గంటల చేతిలో పెట్టుకుంటా. నేను ఈ లోపల ఇంకెవరికో కూడా ఫోన్ చేశాను, నారాజు డ్రైవర్కి ఫోన్ చేశాను. ఆయన నారాజు కన్నా ముందు రావు గారు వచ్చారు, రావు గారు తీసుకెళ్ళి పంపించిన తర్వాత ఆ నారాజు వచ్చాడు. ఆ రావు గారికి ట్యాక్స్ చెప్పి లక్ష్మీ గారి కాసేపు ఉంటా అన్నారు. ఇంటి కాసేపు తర్వాత వెళ్ళిపోడు సార్ నారాజు కారు వచ్చింది చెప్పి. చాలా అంటే ఎవరన్నా ఒక ఆపద ఉన్నప్పుడు మా చేతిలో ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ అర్జెంటుగా తీసుకెళ్ళాలన్నప్పుడు ఆ టైంకి రెస్పాండ్ అనేది చాలా గొప్ప విషయం. అది ఆయనకు చిన్న విషయం కావచ్చు, మరి చాలా గొప్ప విషయం అది. ఆ క్షణంలో అది చాలా పెద్ద విషయం. అట్లాగా ప్రతి మనుషుల్లో తెలుసో తెలియక ఒక మంచి లక్షణం ఉంటుంది. ఇప్పుడు రాజలక్ష్మి వాడు అమ్మగారు నాకన్నా వాడు మహా అయితే 5 years పెద్ద ఉంటారు. ఎంత మీ వయసు? 70 మహా ఎంత 8 years పెద్ద నాకన్నా. 8 years అంటే పాయింట్ అని చెప్పండి. ఆవిడకి నేనెంత వాళ్ళ అబ్బాయి సొంత భాస్కరరావు గారు అన్నారు కదా, భాస్కరరావు గారు అంతా నేను అంతే. ఆవిడకి ప్రపంచంలో ఎవరైనా ఆవిడకి అంతే, అలా సంబంధం లేదు. అది కొన్ని వందల జన్మలు తపస్సు చేస్తూ వస్తుంది ఆ లక్షణం. రావాలి ఊరుకోలేదు. నాకు 8 years అంటే వాళ్ళ తమ్ముడు వయసు అనుకోండి పోనీ. నేను కూడా మామగారే పిలుతాను. అంటే ఇంచేతంటే ఆవిడ దగ్గర మాతృత్వం తప్ప ఇంకొక లక్షణం ఉంటుంది. ఆవిడ ఎవరైనా అన్నం పెట్టాలి, ఇంటికి వెళ్తే అన్నం పెట్టాలి. ఫస్ట్ అన్నం పెట్టాక కదా ఆవిడకి కోరికలే ఉండవు, అన్నం పెట్టాలి అంతే. ఎంతమందికి వస్తుంది ఆ లక్షణం? ముఖం పెట్టినా రాదు, దించుకోవాలి. అన్నం పెట్టాలంటే ఏదో ఉండాలి అక్కడ లక్షణం. అక్కడ మాతృభావం అనేది భగవంతుడు ఇచ్చాడు, ఆవిడకి ఎలా ఇచ్చాడో మనకు తెలియదు. అది ఖచ్చితంగా అది జగన్మాతృత్వంలో తీసుకెళ్తుందేమో ఆవిడ విజయంలో నాకు తెలియదు ఆ విషయం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్షణం ఎక్కడ తీసుకెళ్తుందో మనం చెప్పలేము. అన్ని భావంలోకి మాతృభావన జగన్మాత్రే కదా ముందు నమస్కారం పెడతాం, జగత్ ప్రతి నమస్కారం పెడతాం. రియల్గా ఒక స్త్రీకి పరిపూర్ణత్వం మాతృత్వంతోనే వస్తుంది. పరిపూర్ణ మాతృత్వంతోనే స్త్రీకి పరిపూర్ణత వస్తుంది. అది ఆవిడ హైయెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్. తన పిల్లల మీద కాదు, తన పిల్లల అందరికీ ఎలా ఉంటుంది ఉండదేంటి, కొడుకు మీద ఒక ఎక్స్ట్రా ఉంటుంది. సాడే కూతురు మీద ఉంటుంది. మదర్కి ఉంటే పెద్ద చెప్పేది తెలుసా, అలాగే కోడలు వస్తాయి కదా ఇంటికి, అంత కొడుకు మీద కూడా పడదు. పడినట్టుగా ఉంటారు కానీ కూతురు మీద పడుతుంది. అది ఒక్కొక్క రకం చెప్పలే ఆ జబ్బు. ఎవరికి ఏ జబ్బు ఎందుకు వస్తారో చెప్పలే కానీ కూతురు అంటే తల్లికి ఉన్న ప్రేమ ఆ కోళ్ళ మీద ఉండదు, కోళ్ళ మూలంగా కొడుకు మీద కూడా తగ్గుద్ది. ఇక్కడ నా ముఖం ఇదే మాతృత్వం. అది సొంత కూతురు కొడుకునే దిక్కు లేకపోతే జగన్ మాతృత్వం వస్తుందా ఏంటి అన్న. అట్లాగా ఒక్కొక్కళ్ళు ఎక్కడో దిక్కున ఒక లక్షణం ఉంటుంది. అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. అది వెతుక్కోవాలి. నాలో ఉన్న మంచి లక్షణం ఏంటి అని వెతుక్కోవాలి. పెద్ద లక్షణాలు పట్టుకొచ్చి మంచి లక్షణం అనుకోవాకండి. లేకపోతే పెడపోయింది, సాధన లేకపోతే పెడపోయింది, కానీ అది పెరుగుతుంది. మీరు ఒక అవలక్షణాన్ని పెట్టుకుని ఇదే నా శుభలక్షణం అండి అని చెప్పారు అనుకోండి, శుభలక్షణం లేదో పాడలేదు, అది పెరుగుతుంది.
ఏదో ఒక మంచి లక్షణం ఉండాలి. రెండే తీరేసండి. ఒక విధవ లక్షణాన్ని కట్ చేసుకో, ఒక మంచి లక్షణాన్ని పెంచుకో. ఈ రెండు నీళ్ళనే ఉండుంటాయి. ధర్మరాజులాగా ఉండు, ధృతరాష్ట్రులాగా ఉండబోక. కుంతిలాగా పిల్లల్ని చక్కగా కనిపెట్టుకున్నాడు, గాంధార్లాగా పిల్లలు వెనకేసి రాబోక. గుర్తుపెట్టి చాలు. మీరు ఏదో లెక్చర్లో ఏదో చెప్తే వినేసి మీరెవ్వరూ మీ సహజ లక్షణాలని మీలో ఏవైతే స్వస్థితంగా మీ అదృష్టం బాగుండి, మీ తల్లిదండ్రుల అదృష్టం బాగుండి, మీరు చేసిన పుణ్యకర్మో మీ తల్లిదండ్రుల పుణ్యకర్మో ఏదైనా అనేయండి, మీలో కానీ ఒక మంచి లక్షణం ఉన్నట్లయితే, నిజంగా అది మంచి లక్షణం అయితే దాన్ని మాత్రం పెంచి పోషించండి. చుట్టూ కలుపు మొక్కలు ముళ్ళ మొక్కలు ఉంటాయి, దిక్కుమాల లక్షణాలు. ఎట్లాగైతే మంచి మొక్క బాగా ఎదగాలంటే ఈ దిక్కుమాల లక్షణాలు ఏదైతే చుట్టుపక్కల ఈ కలుపు మొక్కల్లాగా ఉంటాయో ఏరి పారేసేయండి. బయలాజికల్ ఎరువులతో పెంచండి, కెమికల్ ఎరువులతో పెంచవాలండి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలండి. మూడో పాయింట్, ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లయితే మీకు లేకపోయినా పర్లేదు కానీ ఆయన చెడగొట్టబోకండి. ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్. ఎవరినైనా మంచి లక్షణాలు ఉన్నాయనుకోండి, మంచి లక్షణాలు అంటే రావడం ఉడికి పడిపోయాడు అనుకుందాం, దాన్ని చిన్న ఎగ్జాంపుల్ మెసేజ్ ఎగ్జాంపుల్ చెప్పి పడిపోయాడు. టక 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 ఎవరైనా సరే క్రిస్టియనా ముస్లిమా ఇది చూడం కదా మనం. అందరూ పోయిపోయి వన్నాడు ఎట్టి ఫోన్ చేయండి, నీళ్ళు పట్టండి, నీళ్ళు పట్టవద్దు, రకరకాలుగా పెద్ద సీన్ ఏర్పడవద్దా. వాళ్ళందరూ వీటితో ఏ సంబంధం వస్తారండి అంటే ఏంటి, బేసిక్గా ప్రతి మనిషిలోనూ కూడా కొంత కేరింగ్, కన్సర్న్, లవ్ అనేది ప్రతిలో ఉంటుందా ఉండదా. రోడ్డు మీద ఏమైనా పడిపోతే అందరూ గవా పరిగెత్తి వెళ్తా వెళ్ళవా, ఇక్కడి నుంచి క్లాస్ ఆఫీస్ అంతా వెళ్ళవా, వాడు ఎవడో మాకు తెలుసా. గవా కార్లు తీసుకెళ్ళో, ఆ స్కూటర్ తీసుకెళ్ళో, ఒక తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసి జాయిన్ చేయాలి. ఒక కార్డు పైనుంచి వెళ్ళబోక పోలీస్కి ఇస్తాం వద్దని చెప్పింది చెప్తారా చెప్పరా, అది వినబోకండి, చెప్పబోకండి, చెప్పినా మీరు వినబోకండి. ఇది నేను భర్తలు చెప్తాను, భార్యలు చెప్పట్లా. నాకేది గోల, మా ఆవిడ లెక్చర్ గేట్ చెడిపోయింది, ఆయన ఏమైందని చెప్పారు, అప్పుడు వచ్చి వెంట మానేసింది. నేను భర్తలే చెప్తున్నా, భార్య చెప్పట్లేదమ్మా. మీరు భర్తలు ఏం చెప్తా చేయండి, నన్ను తిట్టించుకోకండి. అది నేను స్పష్టంగా చెప్తున్నా, క్లియర్గా. రికార్డ్ అవ్వాలి, రికార్డ్ అయితే బాగుంటుంది. రికార్డ్ ఎప్పుడే పీకేసా, రికార్డ్ అడిగి ఉండేది ఎవిడెన్స్ నాకు. ఇది చెయ్యండి. ప్రతిరోజు ఎవరైతే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ప్రేయర్ చేసుకుంటారో, ఏం చెప్పానంటే, నువ్వు ప్రేయర్ చేసుకుంటావు, నీ మనసు ప్రేయర్ మీద ఉందా లేదా, నాకు సంబంధం లేదు. నీ మనసు ఏమైనా ఆలోచనలు చేస్తుందా, నాకే సంబంధం లేదు. నీ మనసు ఎలా పోతే పోనీ, నువ్వు ప్రేయర్ చేస్తావు లేదా ఒకటే నా సంబంధం. నువ్వు ఖచ్చితంగా ప్రేయర్ చేసుకుంటూ ఉండు. మనసు ఎటో పోతుంది, ఆలోచనలు పోతున్నాయి, పోనీ. మనసే కదా, మందే కదా, ఎక్కడ పోతుంది. సివి గారి దేవా ఎక్కడ పోతుంది, మన మనసే కదా, మళ్ళీ అదే వస్తుంది. నువ్వు మొత్తం ప్రేయర్ చేసుకుని కళ్ళు మూసి కూర్చో, పోతే పోనే మనసు, దాని సంగతి నేను చూస్తా, నీకు ఎలా రాదో చూస్తా యోగం అని మాస్టర్ గారి తాలూకు ఛాలెంజ్ సివి గారు. అలాంటి గురువు దొరికితే మనకి ఏం బాధ. శుభ్రంగా మార్నింగ్ ఈవినింగ్ ఒక పూటైనా ప్రేయర్ చేసుకోండి, శుభ్రంగా ప్రేయర్ చేసుకోండి. ప్రేయర్ ఎక్కువసేపు చేసుకోండి, నేను చేసేట్టు కాకుండా ఒక 40 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ప్రేయర్ చేసుకోండి. శుభ్రంగా మెడిటేట్ చేసి పడుకోండి. శంకరావ బాగా చదువుకోండి. అందరితో హాయిగా ఉండండి. క్వాంటిటీ ఎక్కువ కాకుండా క్వాలిటీ పెంచండి. ఫుడ్లో క్వాంటిటీ కాకుండా ఏం పెంచమన్నాను, పెద్ద శారీరకంగా శ్రమ పడిపోయేంత సాధ్యత లేవు. అందువల్ల మీరు ఇంత తినాల్సిన అవసరం లేదు, పొట్ట పెరగడం తప్ప. క్వాంటిటీ తగ్గించండి, క్వాలిటీ పెంచండి. చక్కగా ఆరోగ్యాలు కాపాడుకోండి. రోజు పోతున్న కొద్ది ఒకరోజు మన జీవితంలో పోయిందని గుర్తుపెట్టుకుని, ప్రతిరోజు అమ్మో ఒకరోజు పోయింది, అమ్మో ఒక రోజు పోయిందని గుర్తుపెట్టుకుని ఏ పన్నా ఈ రోజన్నా కనీసం ఎలాగ ఫ్రూట్ఫుల్గా నేను చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మాస్టర్ గారికి నమస్కారం చేయండి. నేను చాలా బాగా చెప్పాను. రాత్రి పడుకోబోయే ముందు భూమధ్యంలో ఒక తెల్ల పద్మాన్ని, భూమధ్యానికి పైన తెల్ల పద్మాన్ని ఊహించుకొని, ఆ పద్మంలో మన గురువు మాస్టర్ గారు, మన గురువు అంటే మాస్టర్ గారే, మాస్టర్ గారు ఆ తెల్లటి పద్మంలో ఆయన కూర్చున్నట్టుగా మనం ధ్యానం చేసుకుని, నిద్రలో వెళ్తున్నాను మాస్టర్ గారు, నేను నా శరీరాన్ని, నా మనసుని, నా ఇంద్రియాన్ని, మొత్తం నా సూక్ష్మ శరీరాన్ని కూడా నేను సమర్పణ చేస్తున్నాను, నన్ను నడిపించండి అని చెప్పి నమస్కారం చేసుకుని పడుకుంటే, ప్రతిరోజు ఆ ధ్యానం చేసి ఎవరైతే పడుకుంటారో ప్రతిరోజు పొద్దున్న లేచేటప్పటికల్లా వాళ్ళ మనస్సు చాలా ప్రశాంతంగా క్రమక్రమంగా ఈ మెడిటేషన్ మీలో స్థిరపడుతున్న కొద్దీ క్రమంగా మాస్టర్ తాలూకు ప్రజ్ఞ క్రమంగా పనిచేయడం మొదలుపెట్టి
మన జీవితానికి కావాల్సినటువంటి ఒక డైరెక్షన్, ఒక గైడెన్స్ మనలోంచి అంతర్ముఖంగా మనలోంచి బయటకు వచ్చి అది మన జీవితాన్ని నడిపిస్తుంది. ఇది మాస్టర్ గారు నా చాలా చిన్న వయసులో చూపించిన ధ్యానం ఇది. ఈ ధ్యానం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా 100% పరమ గురువుల తాలూకు మార్గంలోకి వెళ్తారు. వాళ్ళ జ్ఞానం అనేది క్రమంగా మనలోకి దిగొస్తుంది. మన జీవితాలు ఖచ్చితంగా చక్కగా ఈ ప్రాసెస్లో మనకేం కావాలో, మన పిల్లలకి ఏం కావాలో, మనకి ఏది క్షేమమో, ఏది మన జీవితానికి ఉపయోగమో అవి మాత్రమే క్రమంగా మన జీవితంలోకి నడిచి వస్తూ ఉంటాయి. ఇది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి టీచింగ్ కాబట్టి